కాదు, గుడ్లప్పకి చూడటానికి ది- జీవము గల దేవుని నామాన్ని స్తుతించడానికి వచ్చావు. నేను వచ్చింది జీవము గల దేవుని నామాన్ని స్తుతించడానికి అన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏమండి అంటే అన్నం అంటారు కానీ ఉం, చేతులు పని చేస్తున్నాయిగా, మరి మరి నోరేం పాపం చేసింది? చేతులతో చప్పట్లు కొడతా, నోటితో హల్లు చెబుతూ కొట్టండి. అప్పుడైపోయిందా? గట్టిగా చప్పలు కొడుతూ హల్లు చెబుతూ కొడతాం. నేను 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 ఆగమనదా కొడతానే ఉండాలి. మీకు అదే శిక్ష. ఆ వెనకలు కుర్చీలో కొట్టట్లేదే. మీకు కుర్చీలు వేసి కూర్చోబెడితే రైట్. అందరూ రెండు చేతులు తీసే స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రాత్రి నేను మీ మధ్య ఉంటూ మాకు సంతోషం. ముఖ్యంగా మా బిడ్డ చంద్రశేఖర్ని ఈ ఊళ్ళో దేవుని సేవకునిగా చూడటం మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ పెళ్ళికి వచ్చానా? పెళ్ళికి రాలేదనుకుంటా. మెత్తగారు ఊరికి వచ్చా వాకింగ్ చెప్పడానికి. అత్తగారు ఊరికి ఉప్పలపాడే కదా, గుర్తుందిలే. మరి మాకు చంద్రశేఖర్తో ఇప్పుడు అనుబంధం కాదు, చాలా సంవత్సరాల నుంచి అనుబంధం. దేవుని సేవలో దేవుడు బిడ్డని వాడుకుంటున్నాడు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నేను చెయ్యెత్తితే అల్లు చెప్పమని అర్థం. మాటికి చెబుతారు అల్లు చెప్పమని. కొన్ని కోళ్ళు ఉంటాయి. ఏ ఊరిది? వలపురోడా? వాడేవుడు ఎవరు? వలపల్లలు మంచోళ్ళు. చెప్పాడు నా చంద్రశేఖర్, చెప్పాడు. చాలా మంచోళ్ళు అన్న, చాలా బాగా చూసుకుంటారు, చెప్పిన ప్రతి మాట వింటారని చెప్పాడు. అది మంచోళ్ళు మీరు. మరొక్కసారి వేసి గట్టిగా స్తోత్రం చూద్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి మీ ప్రక్కన వాళ్ళకి షేక్ అండ్ ఇచ్చి ఒకసారి నవ్వరా. ఏం పలుక్కురా మీరు? మరి మీ ఏమి రోగం చేయటానికి చూడు. ఆ పిల్ల ఎట్లా ఉంటుంది చూడు. ఆ పిల్లకి ఏమన్నా గజ్జి ఉందో చేతికి? పట్టుకోండి, చేయి పట్టుకోండి. ముఖం పెట్టండి. ఉంగరాలు లాగబాకండి. ముఖం పెట్టండి. మీరు అదే ఇప్పుడే పొగిడా మిమ్మల్ని మంచోళ్ళని. మళ్ళీ నాకెలా చూస్తారే? పక్కన వైపు చూడండి, చూసి నాలాగా చెప్పండి. హలో, ఈరోజు నువ్వు నేను ఇద్దరం నిద్రపోదాం కాదా? సరే మళ్ళీ చెప్పండి. హలో, నువ్వు నేను ఇద్దరం జీవము గల దేవుని వాక్యం విందాము. దేవునికి స్తోత్రం. నేను నిద్రపోతే అనండి, నువ్వు లేపు. నేను నిద్రపోతే నువ్వు నిద్రపోతే నేను లేపుతా. వాస్తవానికి మీకు ఈ రాత్రి వరకు నిద్ర రాదు, రానియను. మీ నిద్ర పోనేను నేను, మీ నిద్ర రాదు అంతే. ఓకేనా? ఇంకా చంద్రశేఖర్ 10 గంటల ఎంత 10 గంటలకి నాకు మైక్ ఇచ్చాడు. కొన్ని చోట్ల 11 గంటలకు ఇస్తారు, కొన్ని చోట్ల 12 గంటలకు ఇస్తారు. ఇస్తా పొగుడుతారు నన్ను. లాజరన్న గారు ఎప్పుడు ఇచ్చినా వాక్యం చెబుతాడని. మరి ఏం చేస్తావు? వచ్చినప్పుడు చెప్పొద్దు. మీరందరూ మంచివాళ్ళ చెడ్డోళ్ళ? టక్కని చెప్పండి. నువ్వు మంచిదానివా? మీరు మంచివాళ్ళ అని ఇది అన్నాను అనుకోండి, నోరు జారి. మనందరం మంచివాళ్ళమే. ఇంకోసారి గట్టి చప్పలు కొడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. వందనాలు మీకు. ఎంతసేపు చెప్పమంటారు? 10 నిమిషాలా? ఎంతసేపు నేను చెప్తాలే కానీ, నువ్వు వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నావా? లోకంలో ఒక కుక్క ఇంకో కుక్కను చూసి నవ్వుద్దా?
నోరు తెరిచి చెప్పండి, నవ్వుద్దా? మాట్లాడరే. ఒక కుక్క ఇంకో కుక్కను చూసి నవ్వుద్దా? ఒక పంది ఇంకో పంది చూసి నవ్వుద్దా? లోకంలో భూమి మీద నవ్వే గొప్ప కృప దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. చప్పట్లు కొట్టచ్చు. మరి ఒక కుక్కలాగా మూతి ముడుచుకొని ఆడ చూస్తామే, పక్కన వాళ్ళని నవ్వుతా పలకరిస్తే ఏమి రోగం నీకు? అబ్బే, అదే బాగుందమ్మా, అదే బాగుంది. సరే సరే, మరి 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 పెట్టి మరి బాగా చూడు, మళ్ళీ గొంతు పోకుండా చూడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఏమంటే ఒక మనిషిని చూసి నవ్వితే అసలు సమస్యలు వస్తాయా? వద్దనన్నా, నోరు తెరి చెప్పండి. ఒక మనిషిని చూసి కనుక నవ్వితే ఏమంటే సమస్యలు వస్తాయా? రావు. నేను 21వ తారీఖు గణపవరంలో వాక్యం చెప్తున్నా. ఓ పాస్టర్ గారు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. దాదాపు ఒక 40 మంది పాస్టర్లు వచ్చి కూర్చున్నారు. పాపం ఆయనకి ఏం సమస్య ఉందో నేను స్టేజ్ ఎక్కిన కాడి నుంచి నవ్వితే ఒట్టు ఆయన ఇంతే. ఆ ముఖంలో నవ్వు లేదు. నన్ను ఏమన్నా సింహం అనుకున్నాడో, పెద్ద పులి అనుకున్నాడో. మీరందరూ ఈ రాత్రి నవ్వుదురుగాక. హల్లెలూయా. కొంతమంది అంటారు, నవ్వకూడదా, సీరియస్గా ఉండాలా. ఎట్టుండాలా చెప్పరు నోరు తెరిచి. నేను కూడా సీరియస్గా ఉండే సంఘంలో పుట్టొచ్చినోడిని. నవ్వకూడదు అసలు. లోకస్తులు నవ్వినట్టు నవ్వకూడదు. ఐపీసీ ఏడా ఇండియన్ పెంతెకొస్తలు పుట్టొచ్చినోడిని. నవ్వకూడదు అసలు, సీరియస్గా ఉండాలా అని చాలా కాలం అలాగే ఉన్నా. కానీ ఒక రోజున 126వ చూడండి కీర్తన, చూడండి ఒకసారి. 126వ కీర్తన చదివా. అక్కడేముందో చూడండి. 126వ కీర్తన మొట్టమొదటి వచనం. ఎవరమ్మా చదువుతుంది? చెయ్యొద్దు, లేచిరమ్మా, రారా, లేచిరా. ఆ అమ్మాయికి లో సౌండ్ పెట్టి మైకి ఇక్కడ కూర్చోరా, ఇక్కడ కూర్చో, ఎక్కుమ్మా పైకి, కింద కూర్చో. లో సౌండ్ పెట్టి మైకి. ఇంకెవరు చదవకండి, చదివారు ఆమె చదువుతుంది. ఆమెకి ఇచ్చే లో సౌండ్ పెట్టినానా. ఇప్పుడు చూద్దాం. 126వ కీర్తన మొట్టమొదటి వచనం చదవమ్మా. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వాని వలె ఉంటిమి. మన నోటి నిండా చెప్పాలా, నోటి నిండా గుట్కా ప్యాకెట్ ఉండెను అని లేదు. నోటి నిండా ఏముందంట? నవ్వు. ఎవరి నోటి నిండా నవ్వు? అదిగో చెరలో నుండి ఎవరు సియోనుకు తిరిగి వచ్చారో సియోనులో ఉన్న వాళ్ళందరి నోట్లో ఏముంటుందంట? నవ్వు. నువ్వు సియోన్లో ఉన్న వ్యక్తివైతే, నువ్వు యెరూషలేములో ఉన్న వ్యక్తివైతే నీ నోటి నిండా ఏముంటుంది బెదరో? నవ్వు. నవ్వట్లేదంటే నువ్వు చెరలో ఉన్నావని అర్థం. నువ్వు నవ్వట్లేదంటే అక్కడ చెరలో, ఇంకా ఐగుప్తులోనో బబులోనులోనో ఉన్నావని అర్థం, లేక అశ్షూరు చెరకపోయావని అర్థం. ఎందుకు పౌలు ఏం చెప్పాడు? ఫిలిప్పీ 4:4లో ఆనందించండి. ఒకవేళ సరిగా వినలేదేమో, సరిగా వినపడలేదేమో, మరలా చెప్తాను, ఆనందించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్. మరలా చెబుతాను, ప్రభువునందు ఆనందించండి. ఆనందం అంతా పోగొట్టి నీ సొమ్ము అంతా పోయినట్టు. ఏంది అది? నోటి నిండా మనకేముండాలా? నవ్వు. దేవునికి స్తుతి కలుగును గాక. మంచిది. ఇక వాక్యంలోకి వెళదాం. దేవుని వాక్యంలోకి వెళ్దాం. అందరం వచ్చేయండి. దావీదు కీర్తన 4వ కీర్తన 8వ వచనాన్ని అందరూ చూద్దాం. అమ్మాయి ఇక్కడ మైక్ ఇచ్చాను, అమ్మాయికి
ఇక్కడ అమ్మాయికి మైక్ ఇచ్చానుగా. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. 6 వచనం మాకు మేలు క్షమించండి, 6 వచనం చూడండి. 4:6 మాకు మేలు చూపువాడెవడని పలుకువారు అనేకులు. చాలమ్మా, ఈ ఒక్క మాట చాలు. అందరూ నా వైపు చూడండి. మళ్ళీ ఇంకోసారి చదువు మా మాట. మాకు మేలు చూపువారు ఎవరు పలుకువారు అని ఆ మాట పలికే వాళ్ళు అనేకులు. రాజైన దావీదు దేవుణ్ణి ఎరిగిన పిల్లలందరికీ పరిచయమైన వాడు, దేవునికి ఇష్టడు, దేవుని హృదయానుసారుడు, దేవుని చిత్తమంతటిని నెరవేర్చిన వాడు, రోజుకు 3 సార్లు ప్రార్థన, 7 సార్లు స్తుతి చేసిన వాడు, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు మందిరము కట్టడానికి లెక్కలేనంత వెండిని, బంగారాన్ని, రాళ్లను, దేవదారు మ్రాణులను యెరూషలేములో తెచ్చి సమకూర్చిన ఏకైక రాజు, దేవుని చేత ఇష్టుడని చెప్పబడ్డవాడు, దేవుని హృదయానుసారుడుగా పిలువబడ్డవాడు, దేవుని చిత్తమంతటిని కూడా నెరవేర్చిన వాడు, దావీదు వంటి వాడు మరొకడు భూమి మీద లేడు. అటువంటి రాజు దేవుని ఆత్మతో నింపబడి రాసిన మాట ఇది. ఏమని రాశాడు ఆయన? నేను ఆ మాట చదివినప్పుడు నా మనసు దావీదు గాడికి వెళ్ళిపోయి ఆయన చూస్తున్నా. వెంట జాగ్రత్తగా, ఈ ఊళ్ళో టీ కొట్టు సెంటర్ ఉందా? టీ కొట్టు సెంటర్ ఉంది ఈ ఊళ్ళో? నేను చెయ్యి ఎత్తానుగా, ఉంటే ఎత్తొచ్చుగా. ఉందని మరి నాకు ఎట్ట తెలుసుద్ది? ఏందే అంటే ఉందా టీ కొట్టు సెంటర్? ఉంది. ఎక్కడన్నా రచ్చబండ సెంటర్ ఉందా? అంటే రచ్చబండ ఏముంది, పెద్దలందరూ కూర్చొని ఉంది కదా. నేను ఇలాగ ఆలోచించుకున్నా. ఎలాగంటే దావీదు ఒక టీ తాగటానికి వెళ్ళాడు అనుకోండి. అక్కడ చాలామంది చెప్పుకుంటున్నారు ఏమనంటే, అరే ఈ సంవత్సరం మాకు మేలు జరగలేదురా, ఏదో విత్తనాలు వేసాం కానీ మాకు మేలు జరగలేదురా, వ్యాపారం ప్రారంభించాం కానీ మాకు మేలు జరగలేదురా, ఇల్లు కడదాం అనుకున్నాం కానీ మాకు మేలు జరగలేదురా, ఏదో చేద్దాం అనుకున్నాం కానీ మాకు మేలు జరగలేదురా. టీ కొట్టుకాడికి పోతే ఈ మాటలు మాట్లాడుకుంటున్నారు. అటు 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 పొలంలోకి వెళ్ళి పొలం పని చేస్తూ ఉంటే అక్కడ పొలంలో మనుషులు కూడా చెప్పుకుంటున్నారు, అరే మాకు మేలు కలిగేటట్టు ఎవడైనా ఒక మార్గం చూపుతాడంటే మాకు మేలు చూపించే మార్గం చూపించేవాడు ఒక్కడ కనపట్టలేదు. మాకు మేలు 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 మాకు మేలు కావాలి, మాకు మేలు చూపించేవాడు ఎవడైనా కనబడతాడా అని ఎదురు చూస్తుంటే మేలు చూపించేవాడు కనపట్టలేదు. ఏమండి, ఈ ఊళ్ళో ఉన్న మీకు మేలు కావాలా లేక కీడు కావాలా? మిమ్మల్ని ప్రశ్న అడిగాను, నేను సమాధానం చెప్పాలా. మేలు కావాలా కీడు కావాలా? మేలు కావాలన్నయ్యా అన్నలు చేతులు ఎత్తండి. ఒక చేతితే ఆఫే అర్థం, 2 ఎత్తారా? అక్కడ కుర్చీలో ఎత్తలా. మిమ్మల్ని చూస్తున్నా నేను. దేవునికి స్తోత్రం. ఒక ఆయన ఎత్తాడు, మిగతా 3 ఎత్తలా. ఆయన కూడా ఎత్తాడు, దేవునికి స్తోత్రం. రైట్, వందనాలు మీకు. గట్టిగా అందరూ చేసి ఒకసారి గట్టిగా స్తోత్రం చూద్దామా? ఏంటి వాళ్ళ నోట్లో మాట? మాకు మేలు కలగాలి, మాకు మేలు కలగాలి, మేము మేలు అనుభవించాలి, మేము మేలు చూడాలి, మేము మా పిల్లలం, మేము మా కుటుంబాలు, మేము మా సంతానం, మేము మేలు అనుభవించి ఉండాలి, మేలునే మా కళ్ళు చూడాలి, మేలే మా జీవితాలు మేము రుచి చూడాలని చాలామంది కోరుకుంటారు. ఆ మాటే చెప్పుకుంటున్నారు. మాకు మేలు చూపించేవాడు ఎవడరా, మాకు మేలు చూపించేవాడు ఎవడరా, మాకు మేలు చూపించేవాడు ఎవడు లేడే. మేలు మనకు కలగాలి, మేలు మనం అనుభవించాలి. మేలు చూపించువారు ఎవరు అని ఆ మాట పలికే వాళ్ళు ఎంతమంది అంట? అనేకులు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, దే ఆర్ మెనీ. చాలా మంది చెప్తున్నారు, అడుగుతున్నారు, మాకు మేలు చేసేవాళ్ళు ఎవరు, మేలు చూపించే వాళ్ళు ఎవరు? ఒక్కసారి నా కోసం ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనానికి వస్తారా? ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న ఓ శ్రేష్టమైన మాట. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడండి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి. ఆగమ్మా, మేలు కలుగు మార్గము ఏది అని అడగండి.
అడగండి. అన్నా ఈ రోడ్డును పోతే మెదరమెట్లు వస్తుందా అని అడగలా అడిగారు. మా నాన్న నన్ను చిన్నప్పుడు పెళ్ళికి తీసుకెళ్తే, దినానికి తీసుకెళ్తే, ఏదన్నా ఫంక్షన్కి తీసుకెళ్తే నన్ను నడు రోడ్డు మీద నిలబెట్టి అల్ల మూలకు పోయి ఆ నువ్వు పట్టుకుని అడుగుతూ ఉంటాడు. ఆయన ఏం అడుగుతాడో నాకు తెలియదు, మొత్తానికి ఏం అడుగుతూ ఉంటాడు. అలా చాలాసార్లు చూసా. కానీ ఒకరోజు మా నాన్న ఏం అడుగుతాడు, ఇది మాకు పరిచయం లేని ఊరు, మా నాన్న మాట్లాడుతున్న మనిషి మా నాన్నకు తెలీదు. కానీ అక్కడికి వెళ్ళి ఆ మనిషిని పరిచయం చేసుకొని అడుగుతాడు. ఏం అడుగుతాడా అని మా నాన్నకు తెలియకుండా వెనకాలకు పోయి మా నాన్న ఏం అడుగుతున్నాడో విన్నా నేను. మా నాన్న ఏమడుగుతున్నాడో తెలుసా? అన్నో ఇక్కడ సారాయి కొట్టాడా? ఏంటిది చెప్పాలి మీరు. ఏంటిది? సారాయి కొట్టు, తాగుబోతుడు. ఏ ఊరు పోయినా వాడు ముందు ఎదిగేదేంటి చెప్పండి? సారాయి కొట్టే. ఇక పెళ్ళికి వచ్చామే, ఆ ఇల్లు ఎక్కడా? ఇక్కడ పెళ్లి కూతురు ఆడ దిగింది, ఇక్కడ పెళ్లి కొడుకు ఆడుంటాడు, ఈ ఆడికి పట్టు. తాగుబోతాడు ఏ ఊరు పోయినా ఎతికేది ఏంటి చెప్పండి? ముందు సారాయి కొట్టు అడుగుతాడు. మీరు ఎప్పుడైనా ఎవరినన్నా అన్నా మాకు మేలు పొందాలని ఉంది, మేలు అనుభవించాలని ఉంది, మేలు కలిగే మార్గాల్లో వెళ్ళాలని ఉంది, మేలు అనుభవిస్తూ బ్రతకాలని ఉంది, మేలు కలిగే మార్గం ఏదన్నా ఉందేమో మాకు చెబుతావా అన్నా? చెప్తావా అని ఎవరు నేను అడిగారా? మీరు అనబాకండి. అడిగారా? ఇప్పుడు అడిగారా? పోనీ మీ అయ్యగారి దగ్గరకు వచ్చి, ఏడు చంద్రశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ గారు, పాస్టర్ గారు మాకు మేలు పొందాలని ఉంది, మేలు అనిపించాలని ఉంది, ఆ మేలు కలిగే మార్గం ఏదో మాకు చూపి అయ్యా అని అడిగారా పాస్టర్ గారిని? ఏందో అడగలేదు. ఎవరైనా మంచి చీర కట్టుకొని వస్తే ఎంత అయిందప్ప అని అడుగుతూ, ఏదైనా కొత్త ఇంట్లోకి పోతే ఎంత అయిందిరా ఇల్లు, ఏం కట్టినవురా అని అడుగుతూ. అసలు మేలు కలిగే మార్గం ఒకటి ఉంది, మేలు కలిగే మార్గంలో పోతే మనకు మేలు కలుగుద్ది. మేలు ఎలా పొందాలో అడిగి తెలుసుకోవాలన్న ఆలోచన ఉందా? దేవుడు ఇర్మియా ద్వారా చెప్తున్నాడు, మేలు కలిగే మార్గం ఏది అని అడగండి. మేలు కలిగే మార్గం ఏది అని చెప్పండి. ఏమన్నాడు? అడగండి. అడిగి వాళ్ళు చెప్తారు. అప్పుడు దానిలో మీరు నడిస్తే అప్పుడు మీ ప్రాణాలకి, మీ కుటుంబాలకి, మీ పిల్లలకి, మీ జీవితాలకి ఏం కలుగుద్దంట? నెమ్మది కలుగుద్ది. కొట్టు గట్టిగా చప్పట్లో. నీకు నెమ్మది కలగాలంటే, నీకు ఇష్టం వచ్చిన మార్గాల్లో పోతే నెమ్మది దొరకదు. నీకు మేలు కలగాలంటే, నీకు ఇష్టం వచ్చిన మార్గంలో పోతే మేలు జరగదు. మేలు కలిగే మార్గం ఉంది, మేలు చూపించే మనుషులున్నారు. వాళ్ళ దగ్గరకు వెళ్ళి, అయ్యా మేలు కలిగే మార్గం ఏదో నాకు చెప్పమని అడిగి అందులో మీరు నడిస్తే మీకేం కలుగుద్దంట? నెమ్మది కలుగుద్ది. నేను ఈ రాత్రి మీకు వీళ్ళంత వరకు 2-3 మార్గాలు చూపిస్తా, మేలు కలిగే మార్గాలు. దేవునికి స్తోత్రం. సోపమంటారు వద్దా? మాట్లాడలా. మేలు కలిగే మార్గాలు 2-3 సోపమంటారా వద్దా? సోపమంటారా వద్దా? సోపమంటారా? ఉండే కొంచెం డౌన్ అయిపోతుంది వయసు. సోపమంటారా వద్దా? టక్కని చెప్పరే. ఒకరోజు ఒక నన్ను ప్రార్థన పిలిచింది. అన్నయ్య మా ఇంట్లో ప్రార్థన చేద్దు రా అన్నయ్య అన్న. పరమ్మా అన్న. వెళ్ళా, టపాను పొడుచుకుంది. ఏందో చూస్తే బూడిద గుమ్మడికాయ. ఏందమ్మా ఇదన్నా? దిష్టి తగులుద్దని. ఎవరికి? నీకా నాకా? ఇంటికన్నా ఏం తగులుద్దంట చెప్పరే. బూడిద గుమ్మడికాయ దిష్టి తగలకుండా కాపాడుతుందా? ఎందుకంటే ఇది మేలు జరుగుద్దని. బూడిద గుమ్మడికాయ నీకు మేలు చేస్తుందా? ఇంకొక దగ్గరికి వెళితే ఇంత పొడుగున కొట్టింది ఎత్తడ ప్లేట్ ఒకటి. ఏందన్నా? రక్షరేఖ అంట. ఏ రేకు? రక్షరేకు. అదే నువ్వు 100 రూపాయలు కొన్నవాడు కాడ. అది నిన్ను కాపాడుతుందా? ఒకళ్ళ ఇంట్లోకి పోతే నల్ల కోడి అంటుంది. ఈ కోడి ఎందుకు అమ్మన్నా? మంగళవారం పూట చచ్చిండుగా, అందుకని నల్ల కోడి అంట. ఇవన్నీ మీకు మేలు చేస్తాయా? మేలు చేసే మార్గాలా? ఎవరికి మేలు చేశాయి? ఎప్పుడు మేలు చేశాయి? ఇదిగో
మీకు మేలు చేసేవాడు దేవుడు, ఆ మార్గాన్ని చూపించేవాడు దైవజనుడు. కొట్టు గట్టిగా చప్పట్లో. మేలు చేసేవాడు దేవుడు. చెప్పండి, మేలు కలిగే మార్గం చూపించేవాడు. టక్కని చెప్పాలా, టక్కని చెప్పాలా. మేలు కలిగే మార్గం చూపించేవాడు దైవజనుడు. మీ గ్రామానికి ఒక దైవజనుడు ఉంటాం, మీకు మేలు కాదా? ఓయమ్మా, ఎవరు మాట్లాడలేదు, నాకు భయం వేస్తుంది. మీ ఊరికి ఒక దైవజనుడు ఉంటాం, మీకు మేలు కాదా? మరి మేలన్న చేస్తారే, మేలేనా? మేలే అన్నయ్య అని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏ మేలు మీకు? ఒక శాతపడి చేసేవాడు ఉంటే పర్లేదు చెప్పండి, ఉంటే అన్నాడు అనుకో, శాతపడి చేసేవాడు ఉండటం కీడు, దేవుని వాక్యం ప్రకటించేవాడు ఉండటం మేలు. కొట్టు గట్టిగా చప్పట్లో. దేవుడు చెప్తున్నాడు, మేలు కలిగే మార్గాన్ని చూపించే వాళ్ళు ఉన్నారు, వెళ్ళి వాళ్ళని అడగండి. అయ్యా, మా కుటుంబాలకు మేలు కలిగే మార్గం ఏది చెప్పయ్యా దైవజనుడా. ఏం చేస్తే మేము మేలు పొందుతాం, ఎలా ఉంటే మేము మేలు పొందుతాం, ఎలా మా బ్రతుకు మార్చుకుంటే మేలు పొందుతాం, నా యవ్వన బిడ్డల జీవితాలలో మేలు ఎలా కలుగుద్ది, నా భర్త ఎలా మేలు పొందుతాడు, నేను ఎలా మేలు అనుభవిస్తాను, దైవజనుడా నువ్వు చెప్తే మేము వినటానికి సిద్ధంగా ఉన్నామయ్యా. మేలు కలిగే మార్గం మాకు చూపించయ్యా. నిజమే, ఈ రాత్రి మేము ఇక్కడికి వచ్చింది మీకు మేలు కలగాలని మేము ఆశించి ఇక్కడ నిలబడ్డాం. మీకు మేలు కలగాలి, మీకు మేలు కలగాలి. ఆమెననరే వద్దా? మీకు మేలు కలగాలి, మీకు మేలు కలగాలి. మేలులతో నింపబడుదురుగాక. కాబట్టి మీకు మేలు కలిగే మార్గాన్ని మీకు 2-3 సంగతులు చూపిస్తాయి రాత్రి. జాగ్రత్తగా నాతో పాటు వాక్యంలోకి వచ్చేయండి. దేవునికి స్తుతి కలుగును గాక. యోబు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. దేవుడు నీతో మాట్లాడిన మేలు. చాలమ్మా. దేవుడు నీతో మాట్లాడిన మేలు చాలు. అందరూ వైపు చూడండి, చాలు, మీరు చదవద్దు. యోబు యొక్క స్నేహితులు యోబుతో చెప్తున్నారు, యోబు ఓ యథార్థవంతుడా, ఓ ప్రార్థనాపరుడా, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడా, సర్వశక్తి గల దేవుని చేత సాక్ష్యం పొందినవాడా యోబు, నీతో ఓ మాట చెబుతున్నా వినయ్యా. ఓ మై ఫ్రెండ్, నా స్నేహితుడా, నీతో ఒక మాట చెప్తున్నానయ్యా. ఏంటా మాట? దేవుడు నీతో మాట్లాడినా నీకు మేలు. ఎవరు మనతో మాట్లాడితే మనకు మేలు? ఎలాంటి వాళ్ళు మనతో మాట్లాడితే మేలు? ఎలాంటి వాళ్ళ మాటలు వింటే మనకు మేలు? ఈ రోజున యవనస్తులు ఎవరెవరు మాటో విని దేవునికి స్తోత్రం చెబుదాం. కానీ నా మాట అర్థమయ్యే గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకసారి చప్పలు కొట్టండి. వాక్యం చెప్పమంటారా వద్దా? చెప్పండి కదా. నేను వాక్యం చెప్పాలని కనుక మీరు కోరుకుంటే 2 చేతులు ఎత్తి యేసయ్యా స్తోత్రాన్ని గట్టి చెప్పండి. మరి అందరూ ఎత్తారే కాబట్టి ఐ లవ్ యూ ఆల్. మీరు అందరేమో ఐ లవ్ యూ టూ అని దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. వినండి జాగ్రత్తగా. యోబు యొక్క ప్రాణ స్నేహితులు యోబుతో అంటున్నారు, యోబు, దేవుడు నీతో మాట్లాడినా నీకేం కలుగుద్ది? మేలు. చెప్పాలి, నోరు తెచ్చి. మేలు కలుగుద్ది. నీ జీవితంలో మేలు కలగాలి అంటే ఫస్ట్ పాయింట్ అంటే నీతో ఎవరు మాట్లాడాలి? దేవుడు మాట్లాడాలి. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడితే ఆ వ్యక్తికి మేలు జరుగుద్ది. దేవుడు ఒక ఊరితో మాట్లాడితే ఆ ఊరికి మేలు జరుగుద్ది. దేవుడు ఒక కుటుంబంతో మాట్లాడితే ఆ కుటుంబానికి మేలు జరుగుద్ది.
దేవుడు ఒక సంస్థతో మాట్లాడితే ఆ సంస్థకు మేలు జరుగుద్ది. దేవుడు ఒక యవనస్తుడితో మాట్లాడితే ఆ యవనస్తుడికి ఏం జరుగుద్ది? టక్కని చెప్పండి, మేలు జరుగుద్ది. నేను ఇప్పుడు నా బాధ ఏంటంటే, మీతో దేవుడు మాట్లాడుతున్నాడా? అసలు దేవుడు మాట్లాడటానికి నేను నీ చెవిచ్చావా? దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడుతుంటే దేవుడు నీతో మాట్లాడినట్లు నీ చెవులు దేవుని వైపు పెట్టావా? ఈ రోజున దేవుని మాట మనిషి వింటల్లా, ఎవడెవుడు మాటో వింటున్నాడు. కొన్నిసార్లు ఫోను ఏం చెప్తే అది చేస్తున్నాడు, యూట్యూబ్ ఏం చెప్తే అది చేస్తున్నాడు, ఫేస్బుక్ ఏం చెప్తే చెప్పండి అది చేస్తున్నాడు, ఇన్స్టాగ్రామ్ ఏం చెప్తే అది చేస్తున్నాడు, ఆ ఇంటి పక్కనోడు ఏం చెప్తే అది చేస్తున్నాడు, ఆ ఇంటి ఎదురోడు ఏం చెప్తే అది చేస్తున్నాడు, అన్నాడు తాగుపోతాడు, వాడు ఏం చెప్తే అది చేస్తున్నాడు. నీ కుటుంబం ఈరోజు రోడ్డును పడటానికి కారణం ఏంటో తెలుసా? వాడి మాట వినబట్టి. ఈరోజు నీ పిల్లలు చెడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? అదిగో ఆ పిల్ల మాట వినబట్టి. ఈరోజు నష్టపోవటానికి కారణం ఏంటో తెలుసా? అదిగో ఆ రోడ్డు పోయేవాడి మాట వినబట్టి. ఈరోజు నువ్వు ఆర్థిక పరిస్థితుల్లో ఉండటానికి కారణం ఏంటో తెలుసా? స్వార్థపరుని చేతిలో చిక్కి స్వార్థపరుని నోటి మాట వినబట్టి. ఏమండి, ఒక మనిషి ఎప్పుడైనా ఒక మనిషికి మేలు చేశాడా మీకు తెలిసి? అనబకమని చెప్పా. ఒక మనిషికి ఎప్పుడైనా మేలు చేశాడా? మా ఊళ్ళో ఒక అమ్మాయికి సంబంధం వచ్చింది. వచ్చారు బజార్కి, అమ్మాయి నచ్చింది, చేసుకుంటాం అన్నారు. దారిని పోతా ఆ ఇంటి పక్కన ఆమెను అడిగారు, అమ్మా ఆ పిల్ల మంచిదేనా? ఏమి రాగం నీకు? 2 ముక్కలు మంచి మొక్క చూస్తే ఆ పిల్లకి పెళ్ళి అవుద్దుగా, అవదా? మరి చెప్పిండ్రా? దీనికి పెళ్ళి నేను బతికొండగా కాకూడదు. చిక్కిండ్రా అంకారావు నా చేతిలో. అంకారావు ఉండా? లేడుగా. చిక్కిండ్రా నా చేతిలో. ఆ పిల్ల అసలు మంచిది కాదయ్యా, నేను చెప్పిన ఆ తర్వాత మీ చెప్తాను. ఒక్క మంచి మాట చెప్పగలవా? ఓ మంచి మాట చెప్పి వాళ్ళకి మేలు చేయగలవా? అందుకే ఓ పాస్ గారు పాట రాశాడు, మేలనేది ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు, జగమంతా వెతికాను జనులందరినడిగాను, జగమంతా వెతికాను జనులందరినడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా. దేవునికి స్తోత్రం. ఒక మనిషి ఎప్పుడైనా ఇంకో మనిషికి మేలు చేశాడా? ఒక కుక్క ఇంకొక కుక్క ఎప్పుడైనా మేలు చేసిందా? అయ్యో ఇస్తరాకు దొరికింది, అటు నువ్వు పక్క తిందామంటది ఆ కుక్క. మాట్లాడరేమండి, పీకి ఆ అన్నం అంతా. ఒక కుక్కకి మేలు చేయదండి. కుక్క బుద్ధి గల మనుషులు ఒక మనిషికి మరో మనిషికి మేలు చేయరు. నువ్వు ఒక్క మాట వాడి పక్షాన చేతి వాడికి లోన్ వస్తుంది కదా, చెప్పరు. నువ్వు ఒక్క మాట వాడి పక్షాన్ని నిలబడి మాట్లాడతాడు, కూతురికి పెళ్ళి అవుతుందిగా, చెప్పరు. ఒక్క అడుగు దారొదిలితే మంచిగా ఇల్లు కట్టుకుంటాడుగా, ఇవ్వడం. హలో, ఒకడు అంటాడు, నా కొడుకు పాస్ కాకపోయినా నాకు బాధలేదు. వందనాలమ్మా, ఉన్నారా ఇతేడా? నేను ఇల్లు కట్టుకోకపోయినా బాధ లేదు, వాడు కట్టి పలావు పెట్టి ఫంక్షన్ చేయటం లేదమ్మా. ఎవడు మాట అంటున్నావు? యోబు, నీ జీవితంలో నువ్వు మేలు అనుభవించాలంటే యూ హ్యావ్ టు లిసన్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని మాటను వినాలి, దేవుని స్వరం వినాలి. దేవుని స్వరం వినేవాడికి ఏం జరుగుద్దంట?
మేలు జరుగుద్ది. నీ జీవితంలో నీకు మేలు కలగాలంటే నువ్వు తెలుసుకోవాల్సిన మొట్టమొదటి మాట ఏంటంటే మనుషుల మాట వింటూ మానాలి, దేవుని మాట వింటూ నేర్చుకోవాలి. మా బజార్లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే నా భార్య దగ్గరికి వచ్చింది. వచ్చి, ఏందిరా, ఏంది నీ బాధ? వాళ్ళకి అర్థం కాదు. మాటి పడుకొని నిలబడతావు, వంగుతూ పోతావు, వదిలేసిపో. అయిపోయిందా? ఇంకొచ్చావో దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా. నా భార్య దగ్గరకు వచ్చింది. వచ్చి, అమ్మా అమ్మా అంటే నా భార్య కంటే పెద్ద మామ. అమ్మా చూసావా అమ్మ అన్న అంత పని చేశాడో? ఏం చేశాడు అక్క? నేను బతికొండగానే అల్లా పిల్లని తీసుకొని పోయిండమ్మా. నిజమండి, వెళ్ళిపోయాడమ్మా. ఇద్దరు ఆడపిల్లలకి ఏం చెయ్యాలి? నా భార్య అందక్క, ఏం పర్వాలేదులే, మనం వెళ్దాం, అన్నతో నేను మాట్లాడతాను, వస్తాడులే, ప్రార్థన చేద్దాం, ఇంకెవరికి సంగతి చెప్పగాకక్క అని చెప్పింది. చెప్పుకుంటే ఎవరండి రోడ్డును పడేది? ఎవరు రోడ్డును పడి చెప్పుకుంటే? నువ్వే. వాడేందో తండ్రిండని ఆ పక్కింటి ఆమెకు చెబుతీవి, మళ్ళీ సాయంత్రం నువ్వే వాడికి ఆమ్లెట్ వేసి పెడితేవి. ఆ పక్కింటి ఆమె ఉంటుంది, దీనికి సిగ్గు లేదు, అట్ట దండితో వాడికి ఆమ్లెట్ వేస్తుంది అంటది పక్కన కూర్చొని. నిన్ను దండిందని ఆమెకు చెప్పింది ఎవరు? నువ్వే కదా. ఆమె చెప్పింది. నా భార్య ఎవరు చెప్పొద్దంది. సరేనమ్మా అని వస్తూ ఉంది. మార్గ మధ్యంలో ఆ రోడ్డు మీద ఒక ఇల్లు ఉంది. ఆ బాబాయ్ వాళ్ళ ఇల్లు ఉంది. ఎవరు? ఆయన బజార్ మొత్తానికి బాబాయ్. ఏమొక బాబాయ్ కాదు. ఎవరికి చెప్పాలా? ఎవరికి? మరి ఒక పాస్టమ్ గారికి ఆమె సమస్య చెప్పుకుంది. పాస్టమ్ గారు సమాధానం చెప్పిందిగా, ప్రార్థన చేద్దాం, వెళ్దాం అని చెప్పిందిగా. అంతటితో నోరు మూసుకొని పోవద్దు. అలా బజార్లో ఉన్న బాబాయ్ దగ్గర ఆగింది. అప్పుడే బజార్లో బాబాయ్ బయటకు వచ్చాడు. రాగానే చూసి, బాబాయా అనగానే, ఏందమ్మా అన్నాడు ఆ బాబాయ. చూసావా బాబాయ ఎంత పని చేసిండో మీ అల్లుడు? ఏమి చేసిండు మాయ్? నేను చూస్తుండగానే ఇంకో దాన్ని తెచ్చి నా ముందే ఏం చెప్పారు బాబాయ? అవునమ్మాయ్, అట్ట చేసిండేవాడు, వాడు అలా చేసిండమ్మాయ్. అవును బాబాయ. వాయ్, ఆడికి బుద్ధి రావాలంటే, వినరామాట, ఆడికి బుద్ధి రావాలంటే వాడెట్ట నీ ముందు వేరే పిల్లతో పాపం చేశాడో ఆడు చూస్తుండగా నువ్వు వాడి ముందు వేరొకటితో పాపం చేయని చెప్పిండి బాబాయ. ఎవరు? ఎట్లాంటి బాబాయిలు మీ ఊర్లో కూడా ఉంటారు. ఎట్లాంటి బాబాయిలు ఊరంతా ఉంటారు. ఎట్లాంటి బాబాయిలు చాలా మంది ఉంటారు. ఈ బాబాయిల మాట వింటే కాపురాలు ఏమవుతాయండి? ఆ చిన్నమ్మల మాట వింటే, ఆ అక్కల మాట వింటే, ఆ వదిళ్ళ మాట వింటే ఏమైపోతాయి కాపురాలు? మనుషుల మాట మనలను పాడు చేస్తుంది. స్నేహితుల మాట మనల్ని పాడు చేస్తుంది. లోకస్తుల మాట మనల్ని పాడు చేస్తుంది. తాగుబోతోళ్ళ మాట మనల్ని పాడు చేస్తుంది. వ్యభిచారుల మాట మనల్ని పాడు చేస్తుంది. కానీ సర్వశక్తి గల దేవుని మాట మనకు మేలు చేస్తుంది. కొట్టుగట్టిగా చప్పట్లు. నీ జీవితంలో నీకు మేలు కలగాలంటే నువ్వు వినవలసిన మాట ఎవరి మాట? ఏమంటే మీరేం అనుకోబాకండి. ఒక చిన్న సందర్భం చెప్తాను బైబిల్లో మీకు. వచ్చేయండి సామెతల గ్రంథం. అక్కడ ఒకటి జరిగిందంట. ఏం జరిగిందో చూడండి. 7వ అధ్యాయము 21వ వచనాన్ని చదవండి. 7వ అధ్యాయము 21వ వచనం చదవండి. అది తన అధికమైన లాలాట్ మాటల చేత వాని లోపల. ఏం తప్పు చదువుతున్నా? నిదానం చదువమ్మా. అది తన అధికమైన. ఆగు. తన అధికమైన. మీరు మాట్లాడరే? అధికమైన లాలన మాటల చేత. అది ఎలాంటి మాటలు అంట? లాలన మాటల చేత. నువ్వు ఉండు, వాళ్ళు చెప్తారు. ఈయన డ్యూటీ అయిపోయింది, మీరు చెప్పండి. ఏ మాటలు? లాలన మాటల. అవి ఎట్టుంటాయి? నువ్వంటే నాకు అది
నువ్వు లేకపోతే నేను అసలు ఐ కాంట్ లివ్ వితౌట్ యూ యార్. నీ కోసం గొంతు కోసుకుంటా. ఏం మాటలు చెప్పాలి నో తెరిచే. ఆడికి పెళ్ళయింది, ఆ పిల్లకి పెళ్ళయింది. భర్తతో ఆ పిల్లకి సంతోషం లేదు, భార్యతో వాడికి సంతోషం లేదు. ఎవడు రోడ్డు మీద కనపడతాడా, ఎవడు వీధిలోకి వస్తాడా, ఎవడు సందులోకి వస్తాడా, ఎవడు ఈ రోడ్డు మీదకి వస్తాడా, ఎవడు ఈ ఊరిలోకి వస్తాడా, ఎవడు నా ఇంటి దాకా వస్తాడా అని కిటికీలో కూర్చొని చూస్తుంటుందంట ఈ అమ్మాయి. ఎక్కడ కూర్చొని? అదేగా, నేనే వేరుగా చెప్పట్లేదుగా, మళ్ళీ వేరు అనుకునేరు. అంటే వాక్యం చేతి మీకు అర్థం కాదని మీకు అర్థమయ్యే భాషలో చెబుతాడా. ఎక్కడ కూర్చొని చూద్దంట అంటది. వాడే హలో ఏంటి నీతో ఓ చిన్న మాట. ఏంటి అసలు ఇంత అందంగా ఎట్ట పుట్టావు నువ్వు? అవుట్ పడిపోయాడు. అవునా? ఆడికి ముక్కు ఎంతో లోపల మీద సంగతి మర్చిపోయినాడు. వాడు అందగాడంట. ఏ మాటలయ్యి మాట్లాడరే? లాలన మాటలు, పాపంలో పడవేసే మాటలు, జీవితాన్ని నాశనం చేసే మాటలు, రోగాన్ని తెచ్చే మాటలు, ఎయిడ్స్ తెచ్చే మాటలు, కుటుంబాన్ని కూల్చివేసే మాటలు. ఏం మాటలండి? లాలన మాటలు ఉందా బైబిల్లో? మాట్లాడట్లా మీరు? ఉందా? ఈ బాధ అంత ఎందుకులే కానీ వాక్యం ముగిత కళ్ళు మూసుకొని ప్రాణం చేద్దాం. ముయ్యండి కళ్ళు ముడి ప్రాణం చేద్దాం. వద్దా? మరి చెప్పాలన్న ఒకసారి వెళ్ళి చెప్పండి. చెప్పాలా వద్దా? చిన్నగా చెప్పంటారా వద్దా? చెప్పాలన్న గట్టిగా చప్పలు కొట్టండి. మా సహోదరులు కుర్చీలో బాగా హుషారుగా ఉన్నారు. వీళ్ళకంటే బయట కూర్చోళ్ళు ఇంకా హుషారుగా ఉన్నారు. ఐ లవ్ యూ బ్రదర్స్. వీళ్ళంతా విన్నతున్నారు. ఇంకోసారి గట్టిగా చప్పలు కొట్టండి. చాలు. ఇప్పుడు చెప్పండి. ఏ మాటలు దెబ్బ తగలవయ్యి, నొప్పి తగలవయ్యి. ఎంత సమ్మగా ఉంటాయంటే, ఎంత నన్నగా ఉంటాయంటే, ఎంత హాయిగా ఉంటాయంటే, అబ్బా నువ్వు పిలిచినట్టు నా భార్య కూడా పిలవదే నన్ను. ఈడంటాడు అడగబోయి. అందుకే నీ కోసం డబ్బులన్నీ తీసుకొచ్చా. నీ భార్యకో అది ఎందుకో పనికి మాలింది. ఇది మంచిది. ఇది అల్లిక కిటికీలో కూర్చొని చూస్తుంటది. బుద్ధి లేనోడు ఎవడొస్తాడా? జ్ఞానం లేనోడు ఎవడొస్తాడా? పనికి మాలినోడు ఎవడొస్తాడా? ఎవడు నా వల్లో చిక్కుతాడా? ఎవడు నా చేతిలో చిక్కుతాడా? పరిగెత్తుకుంటూ పోయి వాడితో ఏం మాటలు మాట్లాడాలా? చెప్పండి. మెసేజ్ హాయ్ వాట్ ఆర్ యూ డూయింగ్? నథింగ్. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లే. తిన్నవా? తినలే. ఎందుకు తినలే? తిన్నా. ఆడి తింటే నీకెందుకు? వాడు తిరగపోతే నీకెందుకు? పనికి మాలినాను. లాలన మాటలు. ఏ మాటలు చెప్పాలా? వీడు వాళ్ళ అమ్మతో మాట్లాడు, వాళ్ళ నాన్నతో మాట్లాడు, అమ్మతో మూగోడు, నాన్నతో మూగోడు, అన్నతో మూగోడు. బయటికి పోతే పనికి వాళ్ళందరితో మాట్లాడుతుంటాడు వీడు. ఊరి నాతో మాట్లాడరా అంటుంది వాళ్ళ అమ్మ. నాతో మాట్లాడరా? ఆ మధ్యకు పోతే ఏం మాట్లాడుతున్నాడు అంటే వాడు లాలన మాటలకు పడిపోయే మనిషి. వచ్చిందా? పరిగెత్తుకుంటూ వచ్చిందా? వాడితో ఏం చేసిందా? చెప్పలేదమ్మా. ఏం చేసిందంటే వాడితో లాలన మాటల చేత వాని లోపరుచుకొనెను. ఏంటంట? లోపరుచుకుంది. ఏ మాటలు చెప్పి? లాలన మాటలు చెప్పి.
లోబడిపోయాడు ఆ ఇంటికి, లోబడిపోయింది ఆ కొంపకి, లోబడిపోయాడు ఆ మనిషికి. లాలన మాటలకు లోబడిపోయినోడా, లాలన మాటకు లోబడిపోయినదానా, ఈ రాత్రి ఈ ఊరిలో ప్రభువు సూటిగా మాటలాడుతున్నాడు. ఎందుకు ఈ మాటలు ఇక్కడ చెబుతున్నాడో తెలీదు, కానీ అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు అనేది మాట వాస్తవం. మీ లాలన మాటల నటన ఈ రోజుతో ఆగిపోవునుగాక. చప్పలు కొడదాం గట్టిగా. ఏ మాటలు చెప్పాల, ఏ మాటలు? లాలన మాటల చేత వాడిని ఏం చేసుకుందంట? లోబరుచుకుని ఉంది. కానీ అంతకంటే భయంకర మాట రాశాడు, చదవండి. లోబరుచుకొనెను తాను పలికిన ఇచ్చకపు మాటల చేత. ఏ మాటలు? ఇచ్చకపు మాటల చేత. ముందే మాటలు లాలన మాటలు, నెక్స్ట్ ఏ మాటలు? ఇచ్చకపు మాటల చేత. ఇచ్చకపు మాటలు, ఇచ్చకం అనే మాట బైబిల్కి ఇంకొక అర్థం ఏంటంటే అబద్ధపు మాటలు అని అర్థం. ఇచ్చకపు మాటలు అంటే అబద్ధపు మాటలు. ఎలాగైనా వాడిని అబద్ధాలు చెప్పి లోబరుచుకోవాలి, అబద్ధపు ప్రేమ చూపించి లోబరుచుకోవాలి, అబద్ధపు ఆప్యాయత చూపి వాడిని లోబరుచుకోవాలి. ముందు ఇచ్చకపు మాటలు చెప్పిందా, నెక్స్ట్ ఏ మాటలు చెప్పింది? అబద్ధపు మాటలు చెప్పింది. ఏం చేసిందా? 2 మాటలు చూడండి. ఆ 2 మాటలు చెప్పండి ఏం చేసిందంట? లోబరుచుకొని. చదువు. తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాడిని ఈడ్చుకొని పోయెను. ఏందట? ఈడ్చుకొని పోయెను. ఎత్తుకొని పోలా, చెప్పాలా? ఏం చేసిందట అంటే అలాంటి వాళ్ళ మాటలున్నోడు ఏడవబడతాడు, ఈడ్చుకొని పోబడతాడు. అందుకే నేను మీకు చెప్తున్నాను, ఎవరి మాట వింటాం మనకు మేలు? చెప్పాలా? అలాంటి వాళ్ళు మాట వింటే ఏమవుతామంటే ఈడ్చుకొని పోతారు. ఒరే బాబు, ఏ మాటలకు చెవిస్తున్నావురా అంటే, నేను ఎక్కువ ఇచ్చేది అట్లాంటి మాటలకేగా, దేవుని మాటలకు మనం మాట ఇయ్యంగా. దేవుడు అంటే దేవుడు. మనం ఒకడు అంటాడు, పాస్టర్ గారు దేవుడి కాడికి వస్తాంలేండి, టైం ఉందిలేండి. ఎంతకాలం టైం? అదే టైం ఉందిలేండి. ఒకడు అంటాడు, నన్ను దేవుడు ఇంకా పట్టుకోలేదు పాస్టర్ గారు. అబ్బా, నువ్వు పెద్ద పియ్యం, నేను పట్టుకోవాలి వచ్చి. అవును, నిన్ను దేవుడు పట్టుకోలేని సంగతి నీకు తెలిసింది. మరి నువ్వు పోయి దేవుడిని పట్టుకోవచ్చుగా. అట పట్టుకోడు. దేవుణ్ణి పట్టుకుంటే బీడీలు తాగే దేవుడు, దేవుణ్ణి పట్టుకుంటే మందేసే దేవుడు, దేవుణ్ణి పట్టుకుంటే బూతు వీడియోలు చూసే దేవుడు, దేవుణ్ణి పట్టుకుంటే ఆడితుడితో కలిసి పనికిమాల పనులు చేసే దేవుడు. అందుకనే ఇంకొకడు అంటాడు, దేవుడు ఆగరా ఏడా, నాకెళ్ళేళ్ళారా, నాకెళ్ళాడు, నీకు అక్కడికే ఉన్నాడు. ఒకసారి చెన్నై వెళ్ళి వాక్యం చెబుతుంటే ఒక తాగుబోతుడు వచ్చాడు. ఎనరా అన్నాడు. ఆపా. ఏంటన్నా అన్న? ఏం చదువుతున్నావాడా? వాక్యం చెబుతున్నానన్నా, ఏసై గురించి చెబుతున్నానన్నా. ఏసై అన్నాడా? ఉన్నాడు. ఉంటే నాకు చూపిరా అన్నాడు. ఎవడు మా అందరూ చెప్పట్లా, ఎవరు? తాగుబోతోడు. నేను ఎవరు చూపించాలంట? ఏందమ్మా, మాట్లాడు. తాగుబోతోడు నేను ఎవరు చూపించాలంట? నాకు చాలా బాధ వేసింది. ఇంకా వాక్యం చెప్పాలా, ఆపేశా. రూమ్కి వెళ్ళా, కూర్చొని ఏడుస్తున్నా. ప్రభువా, ఇట్లాంటి పనికిమాలినోళ్ళు, తాగుబోతోళ్ళు ఎంతోమంది దేవుడుంటే నాకు చూపి అని అంటున్నారు కదా. ఒక్కసారి వాళ్ళకి కనబడితే నోళ్ళు మూతపడతాయిగా. అంతేగా బ్రదరు? ఒక్కసారి కనపడరాదా తాగుబోతుడికి? కనబడితే నోరు మూస్తాడుగా. మాలాంటి సేవకుల్ని అవమానపరచకుండా, దూషించకుండా ఉంటాడుగా. ఒక్కసారి కనపడకూడదయ్యా అని నేను ఏడ్చా. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, నేను ఎవరికి కనపడతానో ముందే చెప్పాను కదా. చెప్పావు ప్రభువా? చెప్పానుగా.
నువ్వే మర్చిపోయావు. అవునా ప్రభువా? ఎక్కడ చెప్పావయ్యా? చూడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చూడు. దేవుడు నాకు చెప్పిన మాట అది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. చెప్పండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దేవుని చూచెదరు. ఒరే నన్ను ఒకడు చూడాలంటే వాడి హృదయం ఎట్లా ఉండాలా చెప్పాలా? నన్ను ఒకడు చూడాలంటే వాడి హృదయం శుద్ధిగా ఉండాలా. మరి ఇంత తాగుబోతుడిని ఎట్ట కనపడతానరా? ప్రతి తాగుబోతోడు మాట్లాడేవాడే, ప్రతి తిరుగుబోతోడు మాట్లాడేవాడే, భార్యకి చలనోడు మాట్లాడేవాడే, కోడల చేత ఆఖరికి ఎగిరి తన్నించుకున్నాడు కూడా మాట్లాడేవాడే. పాస్టర్లో అంత తేలిగ్గా ఉన్నారు కదా, పాస్టర్ అంత తేలిగ్గా ఉన్నారు కదా. ఒకరోజు నేను వెళ్తా ఉంటే ఒక ఆమె అరుగు మీద కూర్చొని మెట్ల మీద కూర్చొని ఇక్కడ చూస్తాం. నేను దగ్గరికి వెళ్ళి వందనాలమ్మా, వందనాలయ్యా, ఏం చేస్తున్నా? సేవ చేస్తున్నానమ్మా. అవునా? చెయ్యలయ్యా, చెయ్యి, ఎట్టో కట్ట బతకాలగా అంది. ఏంటండి? నేను సైకిల్ స్టాండ్ వేసి ఆమె కాడకి పోయి ఏంది మళ్ళీ అన్నా, ఏందో ఎట్టొస్తున్నావో అంది. ఇది ఇందకన్నావు, అదే ఎట్ట కట్ట బతకాలగా ఏదో ఒకటి చేసుకొని బతుకయ్యా అన్నాను. తప్పేందా మాట? ఇదిగా నేను 10వ తరగతి చదువుకున్నా. 90 సంవత్సరంలో నేను 10వ తరగతి చదువుకున్నా. 3 ఉద్యోగాలు వచ్చినాయి నాకు, ఒకటి కాదు 3 ఉద్యోగాలు వచ్చినాయి. ఉద్యోగం వచ్చిన ప్రతిసారి దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశా. వద్దన్నాడు, వద్దన్నాడు, వద్దన్నాడు. ఎందుకయ్యా? ఒక ఉద్యోగస్తుని కంటే ఎక్కువగా నేను నిన్ను పోషిస్తానని చెప్పాడు. ఒక ఉద్యోగస్తునికి లేని విలువ, ఉద్యోగస్తు లేని ఒక గొప్ప ఘనత, ఉద్యోగస్తులు లేని ఆస్తి నేను నీకు ఇస్తా. నా పని చేయి, నా ఉద్యోగం చేయి అని చెప్తే 3 ఉద్యోగాలు వదిలిపెట్టి సేవకు వచ్చానండి నేను. నా సాక్షి వినండి. యూట్యూబ్లో లాజర్ అన్న అని టైప్ చేయండి, నా పేరు టైప్ చేయండి. యూట్యూబ్లో నా 2 సాక్ష్యాలు వస్తాయి. దేవుని కోసం ఉద్యోగాలు వదులుకొని సేవకు వచ్చిన మేము ఇక్కడ కూర్చొని చాలామంది ఏవేవి వారికి లాభకరములై ఉన్నవో అవన్నీ క్రీస్తు కోసం పెంటగా ఎంచుకొని బైబిల్ చేత పట్టుకొని సేవకు వచ్చారండి. ఏమి ఎందుకో? మేం బతకటానికి కాదు. ఆ వ్యభిచారంలో, ఆ రోతలో, ఆ పందుల్లో, ఆ కుక్కల్లో పొరలాడుతున్న ఈ పాపులను పట్టుకొని క్రీస్తు రక్తము చేత శుద్ధి చేయటానికి. మేము బతకటానికి రాలా, మిమ్మల్ని బతికించడానికి వచ్చాం. చెప్పట్లా చూశారా? దేవునికి స్తుతి కలుగును గాక. ఎవరి మాట వింటే మనకు మేలండి? చెప్పాలా? వింటున్నారా? ఎవరు కనపడతాడు దేవుడు? హృదయ శుద్ధి గలవారు. ప్రభువా 3 సోపులు అరిగిపోయేదాకా రుద్దాను ప్రభువా, కనపడవా? ఒళ్ళు కడుక్కుంటే కనపడరా? మరేం కడుక్కోవాలా? హృదయం కడగాల. దేంతో కడుగుతా? నిర్మా, ఏరియల్, వాటితో కడిగితే శుద్ధి కాదురా. నీ హృదయం శుద్ధి కావాలంటే దానికి నజరేయుడైన యేసు రక్తం కావాలా? యేసు రక్తము, 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 యేసు రక్తము. మీకు హుషారు ఉందా? అసలు ఉందా లేదా? లేదా? అది కలిపి మీరు ప్లాన్ చేద్దాం. ఉందా? ఉంటే గట్టి చప్పలు కొట్టండి. ఆపడే ఇప్పుడు కదా, పాడితే ఇప్పుడు కొట్టండి. 1 2 3. యేసు రక్తము, యేసు రక్తము, 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 అమూల్యమైన నిష్కలంకమైన, అమూల్యమైన నిష్కలంకమైన పాడు. యేసు రక్తము, యేసు రక్తము, 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 ప్రతి ఘోర పాపమును మన యేసయ్యా
ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను సంహారమునే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము. దేవునికి స్తోత్రం. ఇక్కడ నిలబడి ఉన్నానే నేను ఎవరు అనండి, ఎవరు? అంత మర్యాద వద్దులే, లాజర్ అన్న అనండి. కొంతమంది అంటలు నన్ను అనండి గట్టిగా. నేను మీ ఊరు వచ్చాను కదా, నా మీద మీకు ప్రేమ లేదా? మరి అన్నాడు గట్టిగా రండి. ఎవరు నేను? మీరు ఆగండి, మీరు చెప్పండి. ఇప్పుడు అందరు చెప్పండి, నేను బాగున్నానా? లాజర్ అన్న భార్య ఇద్దరు బాగున్నారు, బాగొచ్చారు అనుకుంటున్నారు కదా మీరు. ఒకప్పుడు నేను ఎవరో చెబుతా, 2 మాటలేనండి. మా సొంతూరు వినుకొండ, గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లా. ఆ ఊళ్ళో రత్తయ్య అని ఆయనకి నేను పెద్ద కొడుకుగా పుట్టా. మా అమ్మ పేరు శాషమ్మ. మా నాన్న చాలా మంచివాడు, మమ్మల్ని బాగా ప్రేమించాడు. నేను పెద్ద కొడుకును కదా, నన్ను బాగా ప్రేమించాడు. మా నాన్న ఎంత మంచివాడు అంటే, కష్టపడి 100 రూపాయలు సంపాదించి 100 రూపాయలు ఇంటికి తెచ్చి మేము ఏడ రోజు తింటామునని ఓ 70 రూపాయలు మధ్యలోనే ఇచ్చొస్తాడు. మీకు అర్థమై ఉంటుంది ఆడు ఇచ్చి వచ్చాడు. మామూలు మీరు అర్థమైంది మీకు, మధ్యలోనే ఇచ్చు. దేవుడికి స్తోత్రం, మధ్యలోనే ఇచ్చి వచ్చాడు. 100 రూపాయల్లో 70 రూపాయలు ఆడిగిపోతే 4 మగపిల్లలు, మా అమ్మ మా నాన్న 6గురిమి ఏం తినాలి? ఎలా బ్రతకాలి? ఏం చేయాలి? ఆకలి అంటే ఏంటో నాకు తెలుసు. నిష్ట దరిద్రత అంటే ఏంటో నాకు తెలుసు. కాళ్ళకు చెప్పులు లేకుండా తిరగటం ఏంటో నాకు తెలుసు. 70 రూపాయలు పెట్టి ఒక్క ప్యాంటు కుట్టించుకొని, ఆ ప్యాంటు 100 సార్లు చినిగితే 100 సార్లు కుట్టించుకొని చొక్కా ఇట్లా వెనక్కి లాక్కొని తిరగటం నాకు తెలుసు. నా తండ్రి తాగి 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 నా కుటుంబాన్ని అన్నం లేకుండా చేసిన పరిస్థితులు నాకు తెలుసు. ఇంటికి పెద్ద కొడుకు పుట్టాను కదా, ఏం చేయాలి? నా 3 తమ్ముళ్ళు పస్తు పండుకుంటున్నారు, నా తల్లి పస్తు పండుకుంటుంది. కానీ మా నాన్న తాగుడు మాత్రం మానలా. మేము పస్తు పండినా సరే ఆయనకు పోపిచ్చేవాడు దొరుకుతున్నాడు, ఆయనకు మందేపించేవాడు దొరుకుతున్నాడు. కానీ అంత అన్నం పెట్టేవాడు దొరకట్లా. ఏం చేయాలి? మా ఇంటి ఎదురు చిన్న చిన్న డేరాలు గుడిసెలు వేసుకున్న మనుషులు ఉండేవాళ్ళు. వాళ్ళ పని ఏంటంటే ప్రతిరోజు గోనెపట్ట తీసుకొని రోడ్ల మీద చిత్తు కాగితాలు సీసా పెంకులు ఎరుక్కునేవాళ్ళు. నేను కూడా వాళ్ళతో కలిశాను. నేను కూడా గోనెపట్ట తీసుకున్నాను, రోడ్ల మీద చిత్తు కాగితాలు సీసా పెంకులు ఎరుకొని బ్రతికాను. రోడ్ల మీద చిత్తు కాగితాలు సీసా పెంకులు ఉన్న పిల్లలు ఎట్టుంటారండి? ఎట్టుంటారు? రోడ్ల మీద చిత్తు కాగితాలు ఎరుకునేటప్పుడు ఈయన ఆ యొక్క కుక్కలు ఎన్నిసార్లు నా పిక్కలు లాగినవో నాకు తెలుసు. ఇప్పటికీ నాకు గుర్తు కోసం ఆ మచ్చలు అలాగే ఉన్నాయి ఆ 2 కాళ్ళకి. రాత్రులు ఇంటింటికి వెళ్ళి అన్నం అడుక్కొని వచ్చి నా తమ్ముళ్ళకి పెట్టుకున్న రోజుల్ని మర్చిపోలేను. ఎక్కడ పెళ్ళైనా దినమైనా వాళ్ళు ఎవరైనా ఏ కులస్తులైనా పిలిచినా పిలవకపోయినా ఆడికెళ్ళి ఒక పాట పెట్టుకొని డ్యాన్స్ చేసి ఇస్తరాకులో అన్నం తిని మళ్ళా ఇస్తరాకులో కొంచెం అన్నం పెట్టుకొని కూరలు వేసుకొని చొక్కా చాటును పెట్టుకొని ఇంటికి తెచ్చి నా తల్లికి నా తమ్ముళ్ళకి పెట్టుకున్న రోజుల్ని మర్చిపోలేను. పేదోడు ఎవడైనా ఉన్నాడా, నిష్ఠ దరిద్రుడైనా ఉన్నాడా భూమి మీద అంటే నేనే నా చేయి ముందు ఎత్తేవాడిని. నేనే దరిద్రుడిని. మీరు ఎందుకు సప్పలు కొట్టారు? నేను చేయెత్తేనేనా? దేవుడు దీవించాడేనా? ఇప్పుడు కొట్టను గట్టిగా సప్పట్లు. నేనే భూమి మీద నిష్ఠ దరిద్రుణ్ణి.
నా అంత దరిద్రుడు మరొకడు లేడు. ఇట్లా ఈ నిష్ట దరిద్రత ఒక పక్క ఉంటే, పుట్టుకతోనే భయంకరమైన నత్తితో నేను పుట్టాను. అరగంట దాకా నాకు మాట రాదు. ఒక మాట మాట్లాడి రెండో మాట మాట్లాడాలంటే అరగంట దాకా మాట రాదు. దాదాపుగా మోగోడుతో సమానం. ఈ స్నేహితుల మధ్యకి వెళ్ళలేను, మాట్లాడలేను. మా మేనమామలకి, మా మేనత్తలకి నేను ఒక జోకర్ని అయిపోయా. వాళ్ళ మధ్య నిలబెట్టుకుని నా చేత మాట్లాడించి పక్క 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 నవ్వుతూ ఉండేవాళ్ళు. స్కూల్లో మాట్లాడలేను, వీధిలో మాట్లాడలేను, బంధువుల్లో మాట్లాడలేను. ఇటు నిష్ఠ దరిద్రత, ఇటు నోటి మాంద్యం. నాకు తెలియకుండానే దేవుని మీద నాకు భయంకరమైన కోపం వచ్చింది. దేవుడు లేడు, ఒకవేళ ఉన్నా ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడు. ఇలాంటోడి కడుపును పుట్టించాడు, ఇలాంటోడి ఇంట్లో పుట్టించాడు, పుట్టించాడు. నా స్నేహితుల్లాగా అనర్గళంగా నేను మాట్లాడలేకుండా చేశాడు. వీధిలో నాకు మాట్లాడటం చేత కాకుండా చేశాడు. నా ఫ్రెండ్స్ మాట్లాడితే నేను మాట్లాడలేను. దేవుడు నాకు అన్యాయం చేశాడు. దేవుడు లేడు అని దేవుని మీద కోపంతో నిండిపోయిన నేను ఒకరోజు ఒక వ్యక్తి దగ్గరికి వెళితే ఆ వ్యక్తి నాతో మాట్లాడటం ప్రారంభించాడు. జాతకంటే నాతో మాట్లాడటం ప్రారంభించాడు. నేను అతని మాటలు వినటం ప్రారంభించా. అతనే మాట్లాడాడో తెలుసా? కామ్రేడ్, దేవుడు లేడు కామ్రేడ్ అని మీకు అర్థమై ఉండాలి. దేవుడు లేడు కామ్రేడ్, రెడీగా నువ్వు. దేవుడు లేడు కామ్రేడ్. దేవుడుంటే అందరినీ సమానంగా పుట్టించేవాడు కామ్రేడ్, నిన్ను ఎట్టు పుట్టించేవాడు కాదు కామ్రేడ్. అందుకని ఉన్నోడిని కొడదాం, లేనోడికి పెడదాం. నువ్వు విప్లవంలో జాయిన్ అవ్వాలి. కట్టు నేతి గుడ్డ, కట్టు కాలి గజ్జ, పట్టుకో చేతికి డప్పని నా చేతికి ఎన్నిచ్చి వీధుల్లోకి తీసుకెళ్ళి కొట్టా. ఎర్రచండి నీయలో, ఎర్రెర్రని వీచండి నీయలో, పేదల పాలిట ఎన్నియలో, మరి అండగా ఉంటాయి నీయలో. ఎర్రచండి 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 ఎర్రచండి. లాజరన్న అంటే ఊరకొచ్చినోడు కాదు, విప్లవకారుడేడా, గుంటూరు జిల్లాకి సెక్రటరీకి చేసినోడేడా. వినుకొండలో ఈ రోజు వరకు మా ప్రెసిడెంట్ గారు బండి కోటయ్య బతికే ఉన్నాడు, విప్లవకారుడు. నేను వినుకొండలో మీటింగ్ పెట్టి వాక్యం చేస్తే వచ్చాడు ఆయన. వచ్చి అయ్యో నాకు మైక్ ఇస్తే మాట్లాడుతా. ఐజాక్ నువ్వు ఉన్నావా? ఈయన కూడా ఉన్నాడు. సాక్ష్యం ఇచ్చా, మైక్ ఇచ్చా. ఆయన ఏం చెప్పాడు సాక్ష్యం? ఈ పిల్లోడు విప్లవకారుడై ఆంధ్ర రాష్ట్రంలో గొప్ప నాయకుడు అవుతాడు అనుకున్నాం మేము, కానీ ఇప్పుడు అంతకంటే మంచి నాయకుడు అయ్యాడు. నేను విప్లవకారుడిగా మారటానికి కారణం ఏంటో తెలుసా? నేను విన్న ఒకడి మాటలు, వాడి మాటలు నన్ను విప్లవకారుడిగా మార్చాయి. వాడి మాటలు నన్ను దేవునికి దూరం చేశాయి. కానీ నన్ను ప్రేమించిన నా దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించినప్పుడు నా పాపమంతా వెళ్ళిపోయింది. దేవునికి స్తుతి కలుగును గాక. ఒక మనుషుడు మాట్లాడి నాకు కీడు చేశాడు, నా దేవుడు మాట్లాడి నాకేం చేశాడు? కొట్టు గట్టిగా చప్పట్లో. అదే యోబు స్నేహితులు అంటున్నారు, దేవుడు నీతో మాట్లాడినా మేలు. ఎవడు మాటని ఏమైపోతున్నావురా? ఎవరెవరు మాటని ఏమైపోతున్నావమ్మా? ఈరోజు నీ కుటుంబం ఈ స్థితిలో ఉండడానికి కారణం అల్లదు వాళ్ళ మాటలినేగా. ఆ మాటలు వినకుండా ఉంటే ఈరోజు మీరు బాగుండేవాళ్ళు కదా. దేవుని మాటలు ఇంటి ఎంత బాగుండేది నీ కుటుంబం. దేవుని మాట నీ ఇంటి యజమానుడి ఉంటే నీ కుటుంబం ఎంత నెమ్మదిగా ఉండేది. మనం దేవుని మాట పొరపాటును కూడా ఏను ఆడకొస్తే బీడిది మానుకోవాలా. పళ్ళు జో అంటే మా ఎటువంటి నాకు తెలియదు.
ఓ యోబు, నువ్వు దీవించబడాలంటే, నీకు మేలు కలగాలంటే దేవుడు నీతో ఏం కావాలా? లాలన మాటలు విన్నావో, ఇచ్చకపు మాటలు విన్నావో, జుట్టు పట్టుకుని ఈడ్చుకొని పోతే, ఆ జుట్టు పట్టుకుని ఈడ్చుకొని పోయి ఆ 7 అధ్యాయాల కింద రాస్తాడు, అది అది పడద్రోసిన వారు అనేకులు, దాని ఇల్లు చక్కగా పాతాళానికి వెళుతుంది, దాని మాటలు నూనె కంటే ఉనుపైనవి. నా కుమారుడా, ఆ మార్గాన్ని పోవద్దు, దాని మాటలు వినొద్దు. ఇదిగో నిన్ను ప్రేమించిన దేవుడు మీ మీ దైవ సేవకుల ద్వారా 3 రోజులు దేవుని సేవకుల ద్వారా మీతో మాట్లాడటానికి ఏర్పాటు చేశాడు. కొట్టుగట్టిగా చప్పట్లో. ఈ రాత్రి మీకు మేలు కలగాలంటే చెప్పండి, మొట్టమొదటి మాట, దేవుడు మనతో మాట్లాడితే మనకి మేలు. రెండోది చూద్దామా? దేవునికి స్తుతి కలుగును గాక. వచ్చేయండి యోబు గ్రంథములోనే మరొక మాట చూద్దాం. 13 ఆగమ్మ, నేను చెప్తాను. 13వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 13:5. మీరు కేవలం మౌనంగా ఉండటం మేలు. చిన్న చదవమ్మా, ఎందుకంటే తొందర. మీరు కేవలము 13వ అధ్యాయం 5వ వచనం. అందరు దీని అమ్మా, అందరు తీసారా? ఇప్పుడు చదువు. మీరు కేవలం మౌనముగా ఉండుట మేలు. రెండో మేలు చెప్తున్నాడు దేవుడు. ఎలా ఉండటం మేలంట? అందరు చెప్పాలా? అంటే మాయ్ మాయ్ నేను బాగున్నావా? అన్నం తిన్నావా? ఎప్పుడొచ్చా ఊరి నుంచి? అదే మౌనంగా ఉండటం మేలంటే ఇంట్లో అందరు కులాసాగా ఉన్నారా? అది కాదు మౌనంగా ఉండటం అంటే. మౌనం ఉంటుంది కాదు. ఆ బజార్లో ఆ మనుషుల ముందు వాళ్ళు మాట్లాడేటప్పుడు, వాళ్ళు తిట్టేటప్పుడు, వాళ్ళ ముందు చెప్పండి మౌనముగా ఉండటం. నీ ప్రేమ అర్థం కాని మనుషుల ముందు, నీ విశ్వాసం అర్థం కాని మనుషుల ముందు, నీ సహనం అర్థం కాని మనుషుల ముందు, నీ రక్షణ అర్థం కాని మనుషుల ముందు ఎలా ఉండటం మేలు? ఈరోజు నీకు ఇంత అవమానం రావడానికి ఏంటో కారణం తెలుసా? ఏ మనుషుల మధ్య నువ్వు మౌనంగా ఉండాలో అక్కడ నువ్వు మౌనంగా ఉండలా. ఏ ఇళ్ళ మధ్య నువ్వు మౌనంగా ఉండాలో ఆ ఇళ్ళ మధ్య నువ్వు మౌనంగా ఉండలేదు. అందుకే నీ మీదకి నీ నిందలు, అందుకే నీకు ఇంత అవమానం, అందుకే ఇంత 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 సిగ్గుపోయిన జీవితం. దేవుడు చెప్తున్నాడు, అదిగో అలాంటి పరిస్థితుల్లో ఆ మనుషుల మధ్య ఆ వ్యవహారాల దగ్గర నువ్వు ఎలా ఉండాలా? అందరు మాట్లాడాలా? ఉంటావా మౌనంగా? ఉంటావా? అస్సలు మనల్ని నోటికి కుట్లేసిన తెంచుకొని వదినా నేనున్నా ఉండు. ఉండవలసిన చోట ఎలాగుండాలా? అలా మౌనంగా ఉండటం మనకి. ఒకసారి సామెతల గ్రంథం చూస్తారా? 13:3 చూడండి. 13:3 చూడండి. సామెతలు 13:3. నోరు కాచుకొనువాడు ఏంటిదమ్మా? తన నోరు కాచుకొనువాడు. అది బంగారం కదా? తన బంగారం కాచుకొనివాడు తను కాపాడుకొనును. అవునా? బంగారం కాచుకునేవాడు, ఇల్లు కాచుకునేవాడు, బంగారం వెండి కాచుకునేవాడు, డబ్బులు కాచుకునేవాడు అని లేదు. తన నోరు కాచుకునేవాడు, చదువుమా, తనను తాను కాపాడుకొనును, ఊర కొనక మాటలాడువాడు తనకు నాశనాన్ని తెచ్చుకుంటాడు. లోడా 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 అది చెక్క నోరైతే ఈ పాటికి పగిలిపోయేది. అయ్యగారు మీరేమనుకోబాకండి, మా ఒంగోలులో ఉన్నారు, మాకు కూడా ఒక పాస్టర్ల గుంపు 200 మంది. వాళ్ళు ఏం చేస్తారు, ఇట్రాయను వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టీ కొట్టుకాడ కలుసుకుంటారుగా, అదేగా మన మెట్టు, అదే మెట్టు, అదే ఏదేది మోరు సెంటర్, రైట్,
మోర్ సెంటర్ ఏమనుకో బాగండి మొత్తం కలుసుకుంటారుగా. ఇదిగో నేను పాస్టరే. మాట్లాడు. ఈయన పాస్టరే. ఈయన పాస్టర్ అంటే నేను పాస్టర్ ఓనర్ ఏంది? ఈయన పాస్టరే, నేను పాస్టర్. ఇద్దరు ఎదురయ్యాంగా. రైట్. ప్రైజ్ లాడ్ పాస్టర్ గారు. ప్రైజ్ లాడ్. రాత్రి మీటింగ్ బాగా జరిగింది కదా? బాగా జరిగింది. భలే జనం వచ్చారు కదా? వచ్చారు. అవును, ఏంది ఆ పాస్టర్ గారు రాత్రి అడిగి చేసింది అంటే ముందు ప్రైజ్ లాడ్తోనే స్టార్టు, వందనాలతోనే స్టార్టు. ఇంక మూడో మాట ఏంది? ఆడియుడనే ఏది ఇంకో పాస్టర్నే. నువ్వు నిజమైన దైవజనుడు అయితే నీలాంటి దైవజనుడికి విలువనిస్తావా, అవమానపరుస్తావా? అసలు లోపాలు చూస్తావు నువ్వెవడు అయ్యా? నా కోసం ఒక మాట చూస్తారా? రోమాపత్రిక 14:4 చూస్తారా? కూర్చో. రోమాపత్రిక 14:4 చూడండి. ఏం చదివావమ్మా? పరుని సేవకుడికి. చాలు. ఎవరమ్మా? పరుని సేవకు. ఇంకొక సేవకుడు మంచోడు కాదని చెప్పడానికి నువ్వెవడవరా? అదే కదా అర్థం. నువ్వు పెద్ద నీతిమంతుడివా? ఆ పాస్టర్ మంచోడు కాదు, ఈ పాస్టర్ నువ్వెవడు అసలు ఆమడ మాట్లాడటానికి? నువ్వు మంచోడివా? నువ్వు పెద్ద నీతిమంతుడు అంటారా? అరే భాయ్, నీది కంట్లో ఇంతలా ఉంది, అరే వాడిది కంట్లో ఇంత ఉంది, అంతే కదరా భాయ్? నీది కంట్లో ఎంతలా ఉంది పెట్టుకుని వాడిది కంట్లో ఎంత చూస్తావు? అంత సిగ్గు ఉందిరా నీకు? ఉందా? వీడు పెద్ద నీతిమంతుడైనట్టు, వీడు పెద్ద ప్రార్థన పరుడైనట్టు, వీడిలో ఏ పాపం లేనట్టు ఎదుటి సేవకుడికి తీర్పు తీరుతావు. పనికి మాలినోడా? ముందు నీది నువ్వు చూసుకోవాలిగా. తన సేవకుడు నిలిచి ఉండుట అయినను, తన సేవకుడు పడిపోట అయినను తన సొంత యజమానుని పనియే. ఉందా? ఆయన నిలుపుకొని వాడుకుంటే నీకెందుకు నొప్పి? అదేగా, నీకెందుకు నొప్పి? ఏమి నొప్పి నీకా? నేను మళ్ళీ చెప్పు జాగ్రత్తగానండి. కారంపూడిలో నల్లమల్ల అడవి దగ్గర గరికపాడు అనే ఊరు ఉంది. ఏ ఊరు? అక్కడ సంపూర్ణాత్తిలో వాక్యం చెప్పాలి. వెళ్ళాను, వాక్యం చెప్పాను. భోజనానికి తెల్లవారుజాము 4 గంటలకు కూర్చున్నాం. అప్పుడు పాస్టర్ వచ్చి నా పక్కన కూర్చున్నాడు. కూర్చొని, అయ్యగారు భలే వాక్యం చెప్పారండి, దేవుని నామానికి స్తోత్రం. మీకు ఏసన్న గారు తెలుసా అని అడిగాడు. తెలుసండి. ఏసన్న గారికి మూతికి బొల్లు వచ్చింది తెలుసా అన్నాడు. నేను చూడలేదండి. ఎందుకు వచ్చిందో తెలుసా? నాకు తెలియదండి. ఏసన్న గారు అసలు ఎట్ట మాట్లాడుతాడో తెలుసా? అసలు ఏసన్న గారు అని అంటున్నాడు. నేను అన్నాను, బ్రదరు, ఏసన్న గారిలో ఏమైనా లోపాలు ఉంటే నాకు చెప్పొద్దు. ఎందుకంటే ఏసన్న గారి సమర్పణ, ఏసన్న గారి ప్రార్థన, ఏసన్న గారి పాటలు, ఏసన్న గారి సేవ, దీనిని నేను మాదిరిగా పెట్టుకుని సేవ చేసుకుంటున్నా. ఆయనలో ఏ లోపాలు ఉన్నా నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. నేను ఆయనలో ఉన్న అభిషేకాన్ని మాత్రమే చూస్తున్నా. అన్ని వందల సంఘాలు ఎలా కట్టాడని ఆలోచిస్తున్నా. అన్ని వేల మంది సేవకుల్ని ఎలా తరిపిస్తున్నాడో చూస్తున్నా. నువ్వు నాకు లోపాలు చెప్పావు అనుకో, రేపు ఆయన ఎక్కడన్నా వాక్యం చదివేటప్పుడు నేను చూశాను అనుకో, నాకు ఆయన లోపాలే కనపడతాయి, కానీ ఆయన మీద ఉన్న అభిషేకం నాకు కనబడతావు. నేను ఆయన మీద ఉన్న అభిషేకం చూడాలనుకుంటున్నా. చెప్పు గట్టిగా. అది చూడాలనుకుంటే నీ ముందు నేను నోరు మూసుకుని ఎట్లా ఉండాలా? ఎలాగుండాలా? కానీ ఉండమే. విస్తారమైన మాటలలో దోషముండక. ఎన్నిసార్లు చెప్పుకుంటాం ఈ వాక్యం? మనం ఎందుకు అంత విస్తారంగా మాట్లాడుతుంటాం మౌనంగా ఉండకుండా? ఏమంటే దావీదు కంటే గొప్పలవా మనం? దావీదు లాంటోడే ఓ సమర్పణ చేసుకున్నాడు. చూస్తారా 39వ కీర్తన. దావీదు లాంటోడే ఓ అద్భుతమైన సమర్పణ చేసుకున్నాడు. చూడండి ఆ మాట, 39వ కీర్తన. నా నాలుకతో పాపము చేయకుండానట్లు. అంటే నాలుగుతో పాపం జరుగుద్దా? జరిగేదంతా నాలుగుతోనే.
నా నాలుకతో పాపం నా చేయకుండానట్లు మార్గములను నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. భక్తిహీనులు నా ఎదుట అది నున్నప్పుడు చూస్తున్నారా? భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందు ఎత్తుకు పెట్టే చెక్కం, బర్రెగా పెట్టే చెక్కం నా నోటికి పెట్టుకుంటా. ఎందుకంటే నా ముందున్నోడు భక్తిహీనుడు, వాడికి మంచి తెలీదు చెడు తెలీదు. ఓ మంచి చెప్పినా ఎక్కదో, చెడు చెప్పినా ఎక్కదో. అలాంటి వాడు నా ముందున్నప్పుడు మనం ఎలాగుండాలా చెప్పాలా? వాడికి ఏదో బుద్ధి చెప్పడానికి పోతే మన మీద ఊచితట్టు మాట్లాడతాడు. ఏమన్నాడు సొలొమోను? భక్తిహీనుడికి బుద్ధి చెప్పువాడు తనకు అవమానం తెచ్చుకుంటాడు. భక్తిహీనుల ముందు మనం ఎలా ఉండాలండి? మాట్లాడలేదు. వాళ్ళ ముందు లపలపలో మాట్లాడితే వాళ్ళు ఏమి ఇన్ని మాటలని, అప్పుడు నాకెందుకు అసలు నేను రాకపోతేనే బాగుండేది, నేనంతే. నిన్ను ఎవడు పొమ్మన్నాడు? అసలు నిన్ను ఎవడు పొమ్మన్నాడు? నేను ఎవడు మాట్లాడమన్నాడు? నేను ఎవడు మాట్లాడమన్నాడు? అసలు ఓర కొనక మాటలాడువాడు తన ప్రాణమును పోగొట్టుకుంటాడు. మీరు కేవలం మౌనముగా ఉండుట మేలు. ఎవరి దగ్గర మౌనం ఉండాలో, ఎలాంటి పరిస్థితుల్లో మౌనం ఉండాలో, ఎలాంటి వ్యక్తుల మధ్య మౌనం ఉండాలో పసిగట్టి ఏం చేయాలా? మౌనం. నేను మాటలాడక మౌనినైతిని. మాటలు రావా దావీదు నీకు? ఓ బేషుగ్గా వచ్చు. మాటలేంది, పాటలు కూడా పాడతా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. దేవుని పిల్లల లక్షణం ఏంటంటే పాట అందుకోగానే ఎంటబడాలా, పాట అందుకోగానే చప్పట్లు టకటకటక మోగాల. 1 2 3. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా చడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము. ఏం దావీదు నీకు మాటలు రావా? ఓ మాటలే కాదు, పాటలు కూడా పాడతానయ్యా. మరి ఎందుకడు మౌనంగా ఉన్నావు? నా ఎదుట ఉన్నోడెవడు? భక్తిహీనుడు, దేవుని మాటలో అపార్థం చేసేవాడు, దేవుని సేవకులంటే విలువ తెలియనోడు, ఏది నీతో ఏది అవినీతో అర్థం తెలియనోడు, నీతికి దుర్నీతికి వ్యత్యాసం తెలియనోడు వాడు. వాడి ముందు మనం ఎలా ఉండాలా? ఏం మాట్లాడాలా? అవునే పెద్ద జ్ఞానిని అని విర్రవిగి వాడు ముందుకు పోతే అవమానపరిచి పంపిస్తాడు. దావీదు తన తానే అనుకుంటున్నాడు, నా నోటికి నేనేం పెట్టుకుంటాను? అంతటి తాపలా ఏమన్నాడు తెలుసా? క్షేమము గూర్చి అయినను పలుకక నేను మౌనముగా నుంటిని. క్షేమకరమైన విషయాలు కూడా నేను వాడి ముందు మాట్లాడను. ఇంత గొప్ప సమర్పణ ఉంది దావీదు నీకు. ఎందుకంటే నాకు నేను మేలు చేసుకోవాలనుకుంటే వాళ్ళ ముందు నేను ఎలాగుండాలా? నేను మీకు 2 చెప్పా. ఇప్పుడు మేలు ఎలా జరుగుద్ది? 1, దేవుడు మనతో మాట్లాడితే మేలు. 2, మౌనముగా ఉండటం మేలు. ఓ మై గాడ్, 1:20 అయింది ఇప్పటికి. భాస్కర్ చెప్పమంటారా? అయ్యగారు నా పర్మిషన్ ఇచ్చాడు. సపోర్ట్ కొట్టున్నా సార్. ఇప్పుడు అయ్యగారు ఇచ్చాడు బాగానే, మరి మీరు ఇస్తారా? ఎవరు నిద్ర రావట్లేదుగా? చెప్పాను కానీ మిమ్మల్ని నిద్ర బాని చెప్పానుగా. మిమ్మల్ని నిద్ర బానియా, నాది మీది నిద్ర పోనీయా. గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి. దేవునికి స్తుతి కలుగును గాక. గట్టిగా చెప్పాలి నోరు తెరిచి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును,
అలాగున నీకు మేలు కలుగును. ఏంటి మళ్ళీ 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 ఆయనతో సహవాసము చేసిన ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. అలాగున నీకు మేలు కలుగును. మూడో మార్గం చూపిస్తున్నా మీకు, మేలు కలిగే మార్గం. ఒక మార్గం ఏంటి? దేవుడు మీతో మాట్లాడితే మేలు. రెండో మార్గం ఏంటి? మౌనంగా ఉండటం మేలు. మూడో మార్గం ఏంటి? దేవునితో సహవాసం. అందరికీ మాట అనండి ప్లీజ్, గట్టిగా చెప్పండి. సౌండ్ అంతా వదలండి ఒకసారి గట్టిగా. గుడ్. మీరు చెప్పరా భయ్యా? అనండి భయ్యా. ఏడిదే అనండి గట్టిగా రండి. ఎవరితో? ఇప్పుడు అందరు చెప్పండి ఒకసారి. దేవునితో సహవాసం చేస్తే రెండు వస్తాయంట. ఒకటి సమాధానం, రెండు మేలు. మళ్ళీ చెప్పండి. ఒకటి, రెండు. ఆ తాగుబోతులతో సహవాసం అయితే ఏమవుతుంది? అదే మా పైరా పై పైరా పై ఆంధ్రా. అది పేడో తెలియట్లా, పియ్యో తెలియట్లా. మరి అంతే. సీఏ ఉంది, అది తెలీదు. వాడు తెలుసుద్దా? కానీ అయ్యో అనుకోని నాకుంటున్నాడు. ఎందుకు? మత్తు, అంత మత్తు. నేను ఒకరోజు మీటింగ్కి వెళ్దాను, తొందరగా పోతా ఉంటే కారులో రోడ్డు మీద అడ్డంగా ఇద్దరు బిర్రు ఆటేసుకొని, ఈడు ముక్కులో వాడి ముక్కు, వాడి మూతిలో ఈడు మూతి. అల్లుడా అల్లుడా, ఆడికి ఆరనెన పట్టల్లా. ఊరి మీ సహవాసం తగలయ్యా. ఏ సహవాసం రా ఇది? తాగుబోతుల సహవాసం. మామా అల్లుడో అన్నారా? పొద్దున్నే మామ అల్లుడిని దాంతో పోయి, ఏందిరా అంటే, రాత్రి నా జేబులో 200 కాజేసి నువ్వే కదరా అంటుండండి. ఒరే రాత్రి ఆ తతుక్కుంటుంది కదరా, అది రాత్రి సహవాసం. మరి ఇప్పుడు ఒక అత్త అంటుంది నాతో, నా కోళ్ళు ఎంత బాగుండేదయ్యా, గడగడా వణికేదయ్యా, పని అంతా చేసుకునేదయ్యా, చెప్పిన మాటల్లా వినేదయ్యా. అదిగో మిడిగుడ్లుది దాని సహవాసం పట్టింది, ఇది చెడిపోయిందయ్యా. దాని సహవాసం బట్టి ఇది చెడిపోయిందంట. అండ్ అవునా కదా? మన సహవాసాలు ఇంతకుముందు ఎంత శుభ్రంగా జడేసుకునేది ఈ పిల్ల. అల్లా పిల్లని చూసింది ఎట్ట దూతుంది ఈ మధ్య కొత్తది టెంకాయ చెప్పు పెడతాను రేడా. పెట్టుకోండి. ఈ మధ్య ఏ గోడ జినిగి ఆడపిల్లలో మా మగపిల్ల ఏమన్నా తక్కువ, మీరే నా చూసుకునేది అని వాడు ఏడ చూసుకొని ఇక లాస్ట్కి ఏడే జనగల ఆడ కూడా జినుగుద్ది చూస్తుండండి. అంతే కదా? పాపం ఈ ఆడపిల్ల ఏడే చూసుకుంటే ఈడు ఎలక కొరికినట్టు శుభ్రంగా చూసుకుంటూ చుట్టంతా. యాడిరై ఎన్ని సహవాసం. నా ఫ్రెండ్ అట్లాంటి ప్యాంట్ వేసుకున్నప్పుడు నేను కూడా ఆ ప్యాంట్ వేసుకోవాలి. నా ఫ్రెండ్ శుభ్రంగా తీసుకొని ఇలా డెప్ప పెట్టుకున్నప్పుడు నేను కూడా డెప్పే పెట్టుకోవాలా. చెవుకు రింగు పెడతాడు, ముక్కు కమ్మ పెడతాడు, ఏళ్ళ ఏడు రంగు వేస్తాడు. ఈడు ఆడోడా ఇంకేమన్నా దేవుడికి మగ పుట్టకిస్తే ఏం వేసాలు రయ్యే వీడు ఇంతవరకు ఇదివరకు బాగుండేవాడే, ఏమైంది వీడికి? వీడు అదిగో వాడి సహవాసం చేసి ఏమైపోయాడు? చెడిపోయాడు. నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు టక్కని చెప్పండి, మీరు చేస్తున్నారే సహవాసాలు ఇప్పుడు అవి మంచియేనా? అనబాకండి, నోరు తెరి చెప్పండి. మంచియేనా? చెప్పాలా? ఈ పిల్లల సంగతులన్నీ ఆ పిల్లకు తెలుసు. ఆ పిల్లల సంగతులన్నీ అబ్బా నాది నువ్వు చెప్పొద్దు, నీది నేను చెప్పా, నీది నాది
నాది నీది ఆడపిల్లలండి, మరి మగపిల్లలు కూడా అంతేగా. మామా దిల్ మే హట్ మామా, అబ్బా ఎవరి సహవాసం తగలయ్యా. ఏ సహవాసం ఇది? ఏ సహవాసం ఇది? తాగుబోతుల సహవాసమా? వ్యభిచారుల సహవాసమా? నీకు చాలా విషయాలు ఉన్నాయి. సామెతల్లో చెప్తాడు, మూర్ఖ చిత్తులతో సహవాసం చేయవాడు. ఎవరితో? మూర్ఖుడితో సహవాసం చేయకూడదు. కోప చిత్తులతో సహవాసం చేయకూడదు. తల్లిదండ్రులకు లోబడిన వాడితో సహవాసం చేయకూడదు. విగ్రహారాధికులతో సహవాసం చేయకూడదు. నీకు మేలు కలగాలి అంటే నువ్వు దేవునితో సహవాసం చేయాలి. ఎవరితో చెప్పాలి. ఎవరితో? అన్నయ్య దేవుడు మాతో సహవాసం చేస్తాడు అన్నయ్య అంటే, వై నాట్? దేవుడు మీతో ఖచ్చితంగా సహవాసం చేస్తాడు. దేవుడే చెప్పాడు, నేను మిమ్మల్ని దాసులు అని పిలవక, ఏంటి దాసులు అని పిలవక మిమ్మల్ని స్నేహితులు అని పిలుస్తున్నాను అన్నాడు. మనం ఎవరు ఆయనకి? వీఆర్ ఫ్రెండ్స్ టు గాడ్. వీఆర్ నాట్ సర్వెంట్స్, వీఆర్ ఫ్రెండ్స్ టు అవర్ గాడ్. మనము దేవునికి ఏమై ఉన్నాం? స్నేహితులమే. అబ్రహాము దేవునికి ఏమై ఉన్నాడు? మోషే దేవునికి ఏమై ఉన్నాడు? నువ్వు ఆయనతో సహవాసానికి రావుగా, నీకు ఆయన సహవాసం వద్దుగా. వాళ్ళది అరుగు మీద కూర్చొని ఆమెతో ఏంది ఏమైంది రాత్రి, మరే రమేష్ గాడే అయ్యా రమేష్ ఉండడా? అదే రమేష్ గాడే ఆ పిల్లని రాత్రి బాగా అవి చెప్పుకోండి అవి బాగుంటాయి. వినపడలా, మళ్ళీ చెప్పు. సన్నగా చెప్పు. మా చిన్న కొడుకు పాట పాడేవాడు, ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి. మీకొచ్చా? మరి పాడండి. ముసలమ్మ ముచ్చట్లు బైబిలు గ్రంథము ఏ ఊసు మరి ఆ పక్కింటి కొంప ఊసి నీకెందుకు? పక్కింటి కొంప ఊసి నీకెందుకు? నీకు చెప్పారని ఇంకెవరికి? మీకు చిన్న సంగతి చెబుతానే. ఇద్దరు ప్రాణ స్నేహితులు కలిసి వ్యాపారం చేసుకుంటున్నారు. బాగా వ్యాపారం చేసుకుంటున్నారు, బాగా లాభాలు వస్తున్నాయి. దాంట్లో ఒక స్నేహితుడికి స్వార్థం పుట్టింది. ఈడు లేకపోతే ఈ డబ్బంతా నాకే వస్తుంది కదా, ఈడు ఉన్నబట్టే సగం సంపాదన వాడికి ఇచ్చేస్తున్నాను, ఈడు లేకపోతే అంత నాదే కదా అనుకుని ఒక బాగా వెన్నెల కాసే రాత్రి ఒక పొలంలోకి తీసుకెళ్ళి, మాట్లాడుకుందాం రారా అని తీసుకెళ్ళి వాడిని ఆ పొలంలో కొట్టి చంపాడు. అప్పుడు చచ్చిపోయేటప్పుడు వాడి స్నేహితుడు అన్నాడు, రే నన్ను ఇక్కడ తీసుకొచ్చి నమ్మకంగా తీసుకొచ్చి అన్యాయంగా నన్ను ఇక్కడ చంపేస్తున్నావు, ఎవరు నన్ను నేను చూడలేదు అనుకుంటున్నావు, ఎవరు సాక్ష్యం చెప్పరు అనుకుంటున్నావు, అదిగో చందమామ చూస్తుందిరా, సాక్ష్యం చెప్పుద్దురా అన్నాడంట. ఏంటి చెప్పాలి? నోరు తెరిచి. ఒరే నోరున్నోళ్ళే సాక్షికం చెప్పరు, చందమామ చెప్పుద్దంటరా అని వాడిని చంపి కాల్చి బూడి చేశాడు. ఈ సంగతి ఊళ్ళో అందరికీ తెలిసింది. అంటే వాడు చంపాడని తెలియదు. పోలీసులందరూ 3 సంవత్సరాలు ఎంక్వైరీ చేశారు. వీడు ప్రాణ స్నేహితుడైనందువలన వీడి దగ్గరికి ఎవడు రాలా, వీడిని ఎంక్వైరీ చేయలా. 3 సంవత్సరాలు అయిపోయింది, ఎవడు దొరకలా. ఫైల్ మూసేశారు. దొరకలేదు కదా, ఫైల్ మూసేశారు. ఆ రోజు రాత్రి సేమ్ వెన్నెల బాగా కాస్తున్న రాత్రి ఆరు బయట మంచం వేసుకొని
ఈడు భార్య పండుకున్నారు. ఎల్లికలు పండుకొని వాడు చందమామను చూశాడు. వాడు చూడగానే వాడు ఫ్రెండు ఏమన్నాడు చచ్చిపోయేటప్పుడు? చందమామ సాక్ష్యం చెప్పుద్దురా అన్నాడు కదా. అది గుర్తొచ్చి పక్క నవ్వుకుంటున్నాడు. ఒరే, నేను చంపేశాను, ఫైల్ కూడా మూసేశారు, ఏ చందమామ వచ్చింది, ఏ చందమామ సాక్ష్యం చెప్పిందిరా అని పక్క నవ్వుకుంటున్నాడు. పక్కన ఎవరున్నారు? నా తల్లులారా చెప్పండి, ఎవరున్నారు? ఊరకుంటుందా? అబ్బా ఏం చెప్పారమ్మా, ఊరకుంటుందా? ఇదిగా ఏమే, ఎందుకు నవ్వుతున్నావే? నేను ఎందుకు నవ్వుతున్నాలే, వదిలి. అదే మరి ఎందుకు నవ్వుతున్నావు చెప్పవేమి? నాకేదో గుర్తొచ్చింది, నవ్వుకుంటున్నా పని. అంటే నేను నవ్వకూడదా? నువ్వు ఒక్కడివే నవ్వుకుంటావా? అయినా నాకు చెప్పనంత నవ్వు నీకేమవుతుంది అయ్యాడా? చెప్పు. నా తల్లి నీకు దండం పెడతా, చెప్పకూడదే. నేనేదో నవ్వుకున్నా, వదిలేయే. నాకు తెలియకుండా నువ్వు నవ్వుతున్నావంటే ఏదో నాకు తెలియకుండా చేసి ఉంటావు, అది గుర్తొచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నావు? చెప్పదేవితో ఏమి చేసినవో చెప్పు. దాంతో నేనే అడిగిపోయానే, నేను చెప్పా. పుట్టింటికి పోతా, చెబుతువా సావమంటవా? ఏంటి మీరే? వాడు అన్నాడు, ఇది నా ప్రాణం మీదకు తెచ్చే విషయం అమ్మా, నేను ఇది చెబుతున్నానంటే నా ప్రాణం నీ చేతుల్లో పెట్టినట్టే. ఏంది అంత ప్రాణానికి వచ్చే విషయం? నేను నీ భార్య. వద్దులే, ఉండు, చెప్తా ఉండు. ఏం లేదు, వాడు కిషోర్ గారిని నేనే చంపేసింది. వాడేవాడా? నువ్వు చంపినవా? నేనే చంపిన. మరి కేసు పోయింది, ఎందుకు నవ్వుతున్నావు? మరి ఆవిడ చందమామ సాక్ష్యం చెప్పుద్ది అన్నాడు. ఎవరు సాక్ష్యం చెప్పలేదు కదా, ఎంతటితో మనం ఫ్రీ అయిపోయాం. ఆ లాభాలన్నీ మనయే. నకిలీ చేయించుకో, పట్టు చీరలు కొనుక్కో, కానీ ఒక్క మాటని దండం పెట్టి చెబుతున్నా, ఊరికి నా భర్త ప్యానం. ఎవరి ప్యానం? నువ్వు పండుకో, ప్రశాంతంగా పండుకోబెట్టి. పొద్దునే చెమ్ము తీసుకొని పోతారుగా. ఏమకి ప్రాణ స్నేహితురాలు సుశీల ఉంది. ఎవరు? ప్రాణ స్నేహితురాలు మే సుశీల. నీకేం చెప్తా, ఇంకెవరికి? నేను నీ పెండుని మే, నేను ఎందుకు చెప్తాను? ఏం జరిగింది? అదే అక్కి కిషోర్ అన్నయ్యమే, మా ఆయనే చంపింది. నీకెట్ట తెలుసు? రాత్రి చెప్పాడు. నీకు దండం పెడతా, ఎవరికి చెప్పగా పలేదాని నేను చెప్పలేపా. ఈ సుశీలకి బెస్ట్ ఫ్రెండ్ శ్రావణి. శ్రావణి ఉందాడా? శ్రావణి ఇన్ను కదమ్మో, బెస్ట్ ఫ్రెండ్ శ్రావణి. శ్రావణి ఎవరికి చెప్పగా ఏంది ఆ కిషోర్ రాణిని చంపింది. శ్రావణికి బెస్ట్ ఫ్రెండ్ జ్యోతి, జ్యోతికి బెస్ట్ ఫ్రెండ్ రాణి, రాణికి బెస్ట్ ఫ్రెండ్ ప్రేమ, ప్రేమకు బెస్ట్ ఫ్రెండ్ కీర్తన, కీర్తనకు బెస్ట్. తెల్లవారి 7 అయ్యేసరికి ఊరంతా గుప్పుని తెలిసిపోయింది. వీడు లుంగి సరి చేసుకుని బయటకు వచ్చేసరికి పోలీసులు వచ్చున్నారు. ఏంట్రా? యువర్ అండర్. ఏమొచ్చటిది? ఎవరితో సహవాసం? ఎలాంటి వాళ్ళతో సహవాసం? నీ భర్తను తీసుకెళ్ళి జైలు పెట్టింది ఏంటి? నీ పనికి మళ్ళీ సహవాసం కాదు. ఇంట్లో ఉన్న గుట్టంతా చెప్పి నీ భర్తకి విలువ లేకుండా చేసేవే.
భార్యకి విలువ లేకుండా చేసావే, బిడ్డలకు విలువ లేకుండా చేసావే, అత్తమాకు విలువ లేకుండా చేసావే. ఏంది నువ్వు చేసే సహవాసం? అమ్మ సేవనే. ఆయనతో నీవు సహవాసం చేస్తే చెప్పండి ఏం కలుగుద్ది మనకి? అలాగున మేలు. నీకు ఈ రోజున మేలు కలగపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు చేస్తున్న తప్పుడు సహవాసాలు కాదా? నీకున్న తప్పుడు స్నేహితులు కాదా? తప్పుడు మాటలు కాదా? అంటున్నారంట, మాకు మేలు చూపువారు ఎవరో అని పలికేవారు అనేకులు. ఈ రాత్రి మీకు మేలు చూపటానికే దైవజనులమైన మేము వచ్చాం. కొట్టుగట్టిగా చప్పట్లో. మీకు మేలు కావాలా లేక కీడు కావాలా? ఎంతమంది కావాలి మేలు? వందనాలు మీ అందరికీ. 3 మార్గాలు చెప్పా. 1, దేవుడు నీతో మాటలాడితే నీకు మేలు. 2, భక్తిహీనుల ముందు, పనికిమాలిన మనుషుల ముందు, మాట్లాడకూడని స్థలాలలో, మాట్లాడకూడని వ్యక్తుల ఎదుట ఉన్నప్పుడు ఏముండాలా? ఎలాగుండాలా? ఈరోజు ఆ తగాద అంత పెద్దది కావడానికి కారణం ఎవరు? నువ్వేగా. ఆడ నోరు మూసుకొని ఉంటే అంత తగాద అయ్యేది. మాట్లాడలా. ఈరోజు నీ భర్త పోలీసులకు చిక్కి తన్నులు తినడానికి ఎవరు కారణం? నీ నోరు కాదు, నీ నోరు కాదు. అందుకే మౌనముగా ఉండటం, చెప్పండమ్మా, మౌనంగా ఉండటం మేలు. 3వది ఏంటి? దేవునితో సహవాసం చేయటం మేలు. తప్పుడు సహవాసాలు సమాధానం లేకుండా చేస్తాయి. తప్పుడు సహవాసాలు ప్రాణాన్ని తీస్తాయి. తప్పుడు సహవాసాలు నెమ్మది లేకుండా చేస్తాయి. తప్పుడు మాటలు నీ ప్రాణాన్ని తీస్తాయి. నిన్ను ప్రేమించిన దేవుడి రాత్రి నీతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీకు మేలు కలగాలంటే నేను నీతో మాట్లాడతాను, విను. నీకు మేలు కలగాలంటే నువ్వు మౌనంగా ఉండు. నీకు మేలు కలగాలంటే నీ తప్పుడు సహవాసాలు మానుకో. దేవునితో సహవాసం చేయి. దేవుని దగ్గర నిలబడు. దేవుని స్వరం వైపు విను. దేవునికి చెవులివ్వు. నీ జీవితంలో మేలు చేయటానికి నిశ్చయించుకున్నాడు మేలు చేసే దేవుడు. కొట్టుగట్టిగా చప్పట్లో. ఆయన మానక మేలు చేసే దేవుడు. మేలులు చేయట యందు ఆనందించు దేవుడు. మేలు చేయకుండా ఉన్నాడు ఆయన. ఎంత మంచి పాట ఉంది. మేలు చేయక నీవు ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పాడు. యేసయ్యా యేసయ్యా. మేలు చేయక నీవు ఆరాధించక నేను, మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. చప్పలు గట్టి కొడదాం. ఓ జీసస్. నిన్ను నమ్మినట్లు నేను వేరెవ్వరిని నమ్మాలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం ఇంచావు వదిలి
నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక నా ఆనందం కోరేవాడా నా ఆశలు తీర్చేవాడా నా ఆనందం నా ఆశలు నిజమైన ప్రేమ నీది నిజమైన ధన్యత నాది యేసయ్యా 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 పాడు యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను చప్పుడు కొట్టి కట్టి చెబుదాం యేసయ్యా 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 బాబా కషకల బాబా బాబా యేసయ్యా యేసయ్యా నేను పాడటం మీరు ఎంతమంది చూస్తున్నాను అందరూ చూస్తున్నారా నా ముఖంలో ఏమైనా సంతోషం పడుతున్నాను దుఃఖం పడుతున్నాను మరి మీకేం రోగం ఏంది ఇది ఏంది అసలు ఏంది ఈ రోగం ఏంది ఏంది ఇది అవండి నీ రక్షణలోకి రాకుండు చిరంజీవి ఫస్ట్ ఏ సినిమా వచ్చి రిలీజ్ అయినా ఫస్ట్ టికెట్ మందే చిరంజీవి ప్రతి సినిమాలో ఫస్ట్ పాటకి వేసిన స్టెప్పులు చిరంజీవి మర్చిపోతాడేమో కానీ నసరాపేటలో గోవర్ధన్ రికార్డింగ్ డ్యాన్స్ వినకొండ కాలని వాళ్ళందరినీ పక్కన కూర్చోపెట్టి నా చేత డ్యాన్స్ వేయించేవాళ్ళు స్టేజ్ల మీద అట్లా రికార్డింగ్ డాన్సర్ అని నేను ఇప్పుడే నడచూడబాకండి ఏసీలోకి వచ్చిన తర్వాత అన్నాడు రే నీ స్వరం నా కోసం వాడతావా అన్నాడు వాడతానయ్యా నీ శరీరం నా కోసం వాడతావా అన్నాడు వాడతానయ్యా అన్న మరి పాడవే ఈ నాలుక నా దేవుణ్ణి వాడకపోతే మరి దేనికండి ఈ చేతులు నా దేవుని కోసం వాడకపోతే దేనికండి చెప్పండి మీ మాట కూడా అదేనా మాట్లాడరు చూడండి అదేనా అదే అయితే 1 2 3 యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను యేసయ్యా మేలు చేయక నీవు ఆరాధించక నేను ఉండలేననుకుంటూ యేసయ్యా 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 అన్న నాకు దేవుడు నాకు 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 గొంతిచ్చాడు అన్నోళ్ళు ఒకసారి అల్లి చెప్పండి ఇప్పుడు నా గొంతున్నంత వరకు అలా చెయ్యెత్తి యేసయ్యా అని అంటాను అన్నోళ్ళు చెప్పండి ఒకసారి యేసయ్య అంటానన్న అన్నోళ్ళు చేయొద్దండి ఇప్పుడు నేను 1 2 3 అంటాను ఉన్నంత వరకు సౌండ్ వదలాలి మరి 1 ఆగండి అప్పుడు చదివేది 1 2 3 వాయ్యా వాయ్యా కాదు దాన్ని గట్టిగా యేసయ్యా అట్లే చూసారా మళ్ళీ అందాం యేసయ్యా
ఇట్ట మీ వీధుల్లో రిత్తే దెయ్యాలు ఉంటాయా? ఉంటాయా? ఉండవు. ఎందుకు వస్తున్నాయి అంటే దాసయ్యా అంటారు. ఇంట్లోకి వెళ్ళగానే యేసయ్యా ఒకసారి గట్టిగానండి, మరోసారి గట్టిగా యేసయ్యా. ఓ యేసయ్యా, 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 యేసయ్యా. ప్రైజ్ 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 యేసయ్యా, 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 యేసయ్యా. దయ్యాలు పారిపోతున్న ఈ రాత్రి, దేవుని శక్తి కుమ్మరించబడుతున్న ఈ రాత్రి, ఓ జీసస్, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా. రెండు చేతులు చెబుదామా? యేసయ్యా, 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 యేసయ్యా. దేవుని చిత్తమై మీ పాస్ గారు ఇంకోసారి నన్ను పిలిస్తే ఇంకొన్ని సంగతులు చెప్తా. వద్దా? వద్దా? అసలు అసలు నా అంత హుషారు మీకు ఉందా? 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 మార్చి నెల నుండి ఈ రోజు వరకు ఒక్క రోజుకు నేను ఖాళీగా లేను. 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి సువార్త ప్రకటిస్తున్నాను. ప్రతిరోజు ఇంటికి పోయేసరికి 2, 3, 2, 3, 2, 3 టైం, 4, 5 కూడా అయిన టైం. ఈరోజు ఇంటికి పోయేసరికి ఎంత అవుతాయా? మళ్ళీ 2, 1 అవుతుంది. మళ్ళీ రేపు మధ్యాహ్నం నుంచి మళ్ళీ పెద్దవర్ణాలు బయలుదేరి వెళ్ళాలి. పెద్దవర్ణాల్లో మీటింగ్ అయిపోయినాక కొత్తపల్లి ఇల్లు రావాలి. అలా జూన్ నెల 5వ తారీఖు దాకా బయట మీటింగ్స్, 11 నుండి 13 దాకా మా సొంత మీటింగ్స్. దేవుడు దేనికి పనికిరాను నీ మాట్లాడడం చేత కానీ ఈ నత్తుని అనేక ప్రాంతాల్లో వాడుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఒకప్పుడు నేను కూడా చాలా మంది మాటలు విన్నా, ఆ మాటలు నాకు మేలు చేయలే. ఎప్పుడైతే దేవుడు మాట్లాడటం ఏంటో నేర్చుకున్నాను, ఆయన మాటలు నాకేం చేసినాయి? మేలు చేశాయి. మౌనంగా ఉంటూ నేర్చుకున్నా, అది నాకేం చేసింది? మేలు చేసింది. విప్లవ సహవాసాలు, తాగుబోతుల సహవాసాలు, తిరుగుబోతుల సహవాసాలు మానుకొని దేవుని సహవాసం చేయటం ప్రారంభించా. సమాధానం, మేలు ఈరోజు నా జీవితంలో. ఇలాంటి మేలు మీకు రావాలని నేను కోరుకుంటున్నా. మీకు ఎంతమంది కావాలి? లేచి నిలబడదామా? లేచి నిలబడి ప్రభువుని అడుగుదామా? అయ్యా, నాతో మాట్లాడయ్యా, నేను వినటానికి సిద్ధంగా ఉన్నానయ్యా. నాతో మాట్లాడయ్యా, నేను వినటానికి సిద్ధంగా ఉన్నానయ్యా. చేతులెత్తండి. మీరు బయట నిలబడ్డా సరే, అయ్యలారా, అన్నలారా, తండ్రులారా, మీరు కళ్ళు మూసుకొని చేతులెత్తండి. మీరెక్కడున్నానా యేసై మీతో మాట్లాడతాడు. మీరెక్కడున్నానా యేసై మిమ్మల్ని దర్శిస్తాడు. మీరు ఎక్కడ ఉండి నా మాటలు వింటున్నా నా యేసయ్య మీ హృదయాలలో కార్యం జరిగిస్తాడు. భయభక్తులతో కళ్ళు మూయండి చాలు. ఏం చేయండి? కళ్ళు మూయండి. భయభక్తులతో ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూయండి. ఇదిగో నన్ను మార్చిన నా యేసయ్య నిన్ను మారుస్తాడు ఈ రాత్రి. నీ కుటుంబాన్ని మారుస్తాడు ఈ రాత్రి. మనుషుల మాటలు వింటూ మానుకో. తప్పుడు మనుషుల మాటలు వింటూ మానుకో. తప్పుడు మార్గాలు చూపించే మనుషుల మాటలు వింటూ మానుకో.
నీకు నష్టము కలిగించే వాళ్ళ మాటలు వింటూ మానుకో. నిన్ను నమ్మించి మోసం చేసే వాళ్ళ మాటలు వింటూ మానుకో. అదిగో నీకు మేలు చేసే దేవుడు, నీకు ఉపకారం చేసే దేవుడు, మానక మేలు చేస్తానని ప్రమాణం చేస్తున్న దేవుడు ఆయన. ఆయన పేరు నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు. చప్పట్లు కొడుతూ చెప్పు ఈ మాట. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. చెప్పండి, ప్రభువా నీతో మాట్లాడతానయ్యా, నేను మౌనంగా ఉంటానయ్యా. కొన్ని సందర్భాలలో అడగండి, అడగండి. లోక సహవాసాన్ని మానుకుంటాను, పాపపు సహవాసాన్ని మానుకుంటాను, నీతో సహవాసం చేస్తాను ప్రభువా. కొంచెం అందరు నా మాట వినండి. నేను యేసయ్యని నమ్ముకుంటానన్నా, నేను బాప్తీసం తీసుకొని ప్రభు కోసం బ్రతుకుతానన్నా, నాకు బాప్తీసం కావాలన్నా, ఇప్పుడు దాకా లోకంలో లోకస్తులుగా జీవించానన్నా, నాకు ఈ రాత్రి యేసయ్య కావాలని నా హృదయం నాతో చెప్తుందన్నా. నేను యేసయ్యని నమ్ముకుంటాను, నేను బాప్తీసం తీసుకొని ప్రభు బిడ్డగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాను, నాకు బాప్తీసం కావాలన్నా అన్న వాళ్ళు చెయ్యొద్దండి. నేను మీకోసం ఈ రాత్రి ప్రార్థన చేయబోతున్నా. నేను యేసు ప్రభుని నమ్ముకుంటాను, నేను 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 బాప్తీసం తీసుకొని ప్రభు బిడ్డగా ముద్రించబడతాను, లోక సహవాసం కాదు దేవుని సహవాసం చేస్తానని ఎవరైనా తీర్మానం తీసుకుంటే వాళ్ళు చెయ్యొద్దండి. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నేను ఒకప్పుడు ఇలాగే చెయ్యెత్తాను, యేసు నన్ను రక్షించాడు. మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు చెయ్యెత్తడానికి? ఎందుకు ఇంకా వెనకాడుతున్నారు రక్షణ పొందటానికి? ఇంకా ఎందుకు వెనకాడుతున్నారు దేవుని దగ్గరకు రావటానికి? నా సహోదరి, సహోదరుడా, ఎవని బిడ్డా, ఓ నా ఎవరి బిడ్డ, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. అమ్మా, మీరు ఎవరైతే చెయ్యెత్తారో కొంచెం ముందుకు వస్తారా? మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఎవరైతే బాప్తీసం కావాలని చెయ్యెత్తారో వాళ్ళు ముందుకు రండి, మీకోసం ప్రార్థన చేస్తాను. అందరు కళ్ళు మూయండి, కళ్ళు మూయండి. మీరు దెయ్యాలాగా వాళ్ళకి చూడబాకండి, కళ్ళు మూయండి. ప్రభువా నీకు స్తోత్రం. నాకు బాప్తీసం కావాలన్న వాళ్ళు చేయొద్దండి. ఆ వెనకాల ఒక వస్తూ చెయ్యెత్తింది, రండి, ముందుకు రండి, రండి, ముందుకు రండి. బాప్తీసం తీసుకుంటాను, దేవుని బిడ్డగా ముద్రించబడతానన్న అని ఎవరైతే విశ్వసిస్తున్నారో ప్రభువుని, ఇంక ఆలస్యం చేయద్దయ్యా. ప్రభు సమీపంగా ఉన్నాడు, ప్రభు అతి త్వరగా మన ముందుకు రాబోతున్నాడు. ఈ రాత్రి ఒక తీర్మానం తీసుకుంటావా? ఇంకా ఎంతకాలం నీ కుటుంబంలో ఇక కీడు అనుభవిస్తావు? మేలు కలిగే మార్గాన్ని దైవ సేవకుడు బోధిస్తున్నాడు నీకు. రావా మార్గంలోకి? ఇంకా పాపుల మార్గంలోనే, ఇంకా ఆ రోత జీవితంలోనే నిలబడతావా? ఒక్కసారి పరీక్షించుకో సహోదరుడా, పరీక్షించుకో సహోదరి.